ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో కనీ విని ఎరుగని ప్రభంజనం. గడచిన 4 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా 1977లో సాధ్యమైనటువంటి 300+ సీట్ల సంఖ్యను భారతీయ జనతా పార్టీ తొలిసారిగా 2017లో సాధించింది. మోడీ ఇచ్చినటువంటి అభివృద్ధి మంత్రానికి ఉత్తరప్రదేశ్ ఓటర్లు పట్టం కట్టారు. కాంగ్రెస్తో దోస్తీ కట్టినటువంటి సమాజ్వాదీ పార్టీ మరొకసారి పీఠం కైవసం చేసుకోవాలన్న ప్రయత్నాన్ని సాధించలేకపోయింది. బహుజన్ సమాజ్వాదీ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఇటు ఉత్తరాఖండ్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని కొనసాగించింది. 50కి పైగా స్థానాలు సంపాదించింది. మణిపూర్, గోవాల్లో పోరు హోరాహోరీగా అన్నట్టు కొనసాగుతోంది. మొత్తం మీద ఈ ఎన్నికల విజయానికి దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి, ఎన్నికల విజయం అనంతరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై మనం చర్చను చూస్తూ ఉన్నాం. సుధారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయాన్ని చూస్తే 300+ స్థానాలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 200, 250 వరకు కూడా అంచనా వేశాయి. కొన్ని మాత్రం 280 అన్నాయి. 300 అన్నటువంటిది కనీసం పార్టీ నాయకులు ఊహించారా? ఈ ఫిగర్ అసలు ఈ అద్భుతమైనటువంటి ప్రభంజనం ఎలా సాధ్యమైంది? అంటే ఒకటి 2/3 మెజారిటీ వస్తుందనేటువంటి విశ్వాసం మాత్రం పార్టీ నాయకుల్లో, అంటే ప్రధానంగా అక్కడ యువకర్త అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారి మాటల్లో వారు మాట్లాడినటువంటి విషయాల్లో కానీ, అక్కడ బాగా పర్యటించి ప్రైమ్ క్యాంపెయినర్స్ ఉన్న లీడర్స్ మాట్లాడిన మాటల్లో ఆ విషయం ధ్వనించింది. కాకపోతే 300 వస్తాయా, 320 వస్తాయి, ఈ రకమైన కాకుండా 2/3 మెజారిటీ కంపల్సరీ పార్టీ క్రాస్ అవుతుంది. ఈ ఎస్పీ ఒకటి చాలా మంది తప్పంచనా వేశారంటే, కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నట్టు, వాళ్ళు వచ్చి వీళ్ళతోటి గఠబంధన్ కాగానే, అంటే అలైన్ కాగానే మేమేదో నష్టపోతున్నట్టు చెప్పినటువంటి ఒక అపరిపక్వతతో ఉన్న విషయం మాట్లాడారు. అసలు ఒకటి గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ పూర్తి స్థాయి బలంగా ఉంటే, అఖిలేష్ యాదవ్ నాయకత్వం బలంగా ఉంటే, ప్రజలు వాళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతుంటే, కాంగ్రెస్ పార్టీ లాంటి మునిగిపోతున్న నావతోటి వాళ్ళు అలయన్స్ పెట్టుకునే అవసరమే లేకుంటే, కాంగ్రెస్ పార్టీకి గతి లేని పరిస్థితులలో, అంటే షీలా దీక్షిత్ గారిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి. కనీసం ఆమె యొక్క నాయకత్వానికి ఏ మూల కూడా చిన్నపాటి కదలిక పార్టీలో లేదు, ప్రజల్లో లేదు. కాబట్టి ఎక్కడో దగ్గర పరువు కాపాడుకోవాలి కాబట్టి అఖిలేష్ సింగ్ని పట్టుకొని ఏదో చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అదొక విఫలయత్నంగా మిగిలిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ప్రజలు ఏం చూశారు, రేపు పొద్దున ఉత్తరప్రదేశ్కి ఒక సమర్థమైనటువంటి పాలన కావాలా, సుపరిపాలన కావాలి. ఉత్తరప్రదేశ్ అనేకమైనటువంటి అభివృద్ధి పారామితులలో మీరు సంక్షేమం తీసుకోండి, అభివృద్ధి తీసుకోకండి, పారిశ్రామిక తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, ఈ యొక్క పారామితులలో ఎక్కడా కూడా నేషనల్ యావరేజ్లో పోటీపడే పరిస్థితి లేదు. 1-2 హైవేల మీద మీరు తిరిగి రండి అని చెప్పి, అదేంటి లక్నో కాన్పూర్ హైవే సంథింగ్, దాని మీద మీరు తిరిగి రండి అని చెప్పేసి మోడీకి, లక్నో ఆగ్రా హైవే మీద తిరిగి రండి అని మోడీకి ఆయన సవాల్ విసిరారు. కానీ ఆయన రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి విషయంలో సవాల్ విసిరే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ చేసి ఉన్న రకరకాల వ్యాఖ్యానాల ద్వారా ఇవాళ ప్రజలు తిప్పికొట్టారు. కాబట్టి ఏంటంటే పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం ఉండింది, ఖచ్చితంగా 2/3 మెజారిటీ అని చెప్పి అదే ఇవాళ అంచనా నియమైంది. ఓకే, వినయ్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ 2 దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్లో అధికారంలో లేనటువంటి సంగతి తెలిసిందే. మరి అఖండ విజయానికి భారతీయ జనతా పార్టీ ఎలాంటి కసరత్తు చేసిందనుకోవాలి? సామాజిక సమీకరణాలు లాభించాయా, లేదంటే శ్రీధర్ రెడ్డి గారు పేర్కొన్నట్టుగా విపక్షాల యొక్క వైఫల్యం అనేటువంటిది కలిసి వచ్చిందా? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు లోహియా విచార్ మంచ్ ఆధారంగా ఉన్నటువంటిది ములాయం సింగ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ. అది లోహియా విచార్ మంచ్ ఏదైతే చెప్తుందో దాన్ని అంతా కూడా వదిలేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక క్యాస్ట్కి మాత్రమే పరిమితమై మిగతా క్యాస్టుల్ని, మిగతా బ్యాక్వర్డ్ క్యాస్ట్ని నెగ్లెక్ట్ చేయటము, వాళ్ళకి పాత్ర కల్పించకపోవటం, ఇదంతా మనం సమాజ్వాదీ పార్టీలో చూస్తాం. బిఎస్పి కాన్సీరామ్ చెప్పినటువంటిది ఏంటి, బహుజన కాన్సెప్ట్. అది బహుజన కాన్సెప్ట్ నుంచి ఇదైతూ వచ్చింది. అది బహుజన అప్రోచ్ లేదు, దానికి బహుజన అప్రోచ్ అనేటువంటిది పోయింది. మాయావతి వచ్చిన తర్వాత మనకు ఈ ఎన్నికల్లో పరిస్థితి, దళితులు ముస్లింలకు ఏకైక ప్రతినిధి అన్నట్టుగా వచ్చింది. మిగతా వాళ్ళతో ఆ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకోపోవటానికి లేదా దానికి ప్లాన్ చేయటం అటువంటిది మనకు కనిపించదు. బీజేపీ ఇంకో వైపున అభివృద్ధి అని చెప్పినా కూడా, అభివృద్ధి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే అప్పుడు మనం అభివృద్ధి అనేటువంటిది పనిచేసిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది ఏమిటి అనేటువంటిది మనకు తెలుసు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ వర్కౌట్ చేసింది ఏంటంటే ఈ ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు, చిన్న చిన్న కులాలు, వీటన్నిటినీ సమీకరించడంలో అది బాగా కృషి చేసిందని చెప్పేసి మనకు అనిపించవచ్చు. పార్టీ అధ్యక్షుడిగా మౌర్య నియామకం నుంచే బీజేపీ ఈ అంశాలపై దృష్టి అన్ని అంశాల మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు మా కులంతో మతంతో సంబంధం లేదన్నా కులం ఆధారంగానే మతం ఆధారంగానే ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు డిమానిటైజేషన్కు పరిమితం కాలే. డిమానిటైజేషన్ తర్వాత కూడా మనకు జనంలో ఉద్రిక్తతో కావాల్సినటువంటి అన్నీ అక్కడ జరిగినాయి. పక్కనే ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఇక్కడ ఇప్పుడు రైలు ప్రమాదాలకు సంబంధించినటువంటివి, వాటికి సంబంధించిన ప్రధానమంత్రి గారు ఒకరు చెప్తారు, రైల్వే అఫీషియల్ ఇన్వెస్టిగేటింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొకటి చెప్తారు. మొత్తం మీద ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అదంతా కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. అంటే మతము కులం రెండు ఉపయోగించుకున్నారు. అభివృద్ధి అనేటువంటిది కాదు, మతం కులం రెండు ఉపయోగపడినాయి. దాన్ని అర్థం చేసుకోవడంలో, ఆ పద్ధతుల్లో చేయడంలో సిద్ధాంత బలం ఉన్నప్పటికీ లోహియా ఏం చెప్తున్నాడు? మోడీ గారి ప్రభావాన్ని ఎట్లా చూస్తారు? మొదటి నుంచి మోడీ అన్ని తానే నడిపించారు, అనేక రకాలైనటువంటి విమర్శలను ఎదుర్కొన్నారు, ప్రతిపక్షాలపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇది పూర్తిగా మోడీ విజయం అని చెప్పి మనం చెప్పొచ్చా? డెఫినెట్గా మోడీ, అమిత్ షా వాళ్ళ విజయంగానే మనం చెప్పాలి. దాంట్లో సందేహం లేదు. కానీ అది వాళ్ళ విజయం అంటే ఎట్లా వచ్చింది అది కూడా మనం చూడాలి కదా. ఇవన్నీ వర్కౌట్ చేయగలిగిన కనుకనే అది సాధ్యమైంది. వీళ్ళు చేయలేకపోయారు, విఫలమయ్యారు. ఓకే. ఉత్తరప్రదేశ్ ప్రజలు మోడీ అభివృద్ధి విధానాలకు పట్టం కట్టారు. గతంలో ఏ పార్టీ సాధించిన విధంగా 300కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనాన్ని ఎగరవేసింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఉత్తరాఖండ్లో కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతను సంపాదించింది. ఇటు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తుండగా గోవా, మణిపూర్లో పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చూస్తూ ఉన్నాం. మనతో జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. జూపూడి ప్రభాకర్ గారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను గమనించినప్పుడు అత్యంత కీలకంగా ఈరోజు మనం గమనించాల్సినటువంటి అంశం, ఎస్పీ కాంగ్రెస్ కూటమి వైఫల్యం ఉన్నది ఒకటైతే బహుజన్ సమాజ్వాదీ పార్టీ దారుణంగా పతనం కావడం మరొకటి. ఈ స్థాయి వైఫల్యాన్ని బీఎస్పీ నాయకులు, మాయావతి ఊహించుంటారా? అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఉన్నటువంటి పరిణామాలని రాజకీయ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి లీడర్షిప్ ప్రధానంగా ఎప్పటికప్పుడు అంచనా వేయటంలో విఫలమైనట్టు ఇది కనపడుతోంది. ఇది అన్ని రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా వర్తిస్తుంది. ప్రధానంగా మీరు అడిగినట్టుగా బీఎస్పీకి ఎక్కువగా వర్తించాలి. అంటే బీఎస్పీ తప్పడడుగులు ఎలా పడుతున్నాయంటే, భారతదేశంలో అంబేద్కర్ గారి ఆలోచన విధానాలని కొనసాగించే రాజకీయ పార్టీగా బీఎస్పీకి కాన్సీరామ్ గారు తెచ్చినటువంటిది అది ఒక వెలుగు. అయితే కాన్సీరామ్ గారు బీఎస్పీకి అధినాయకుడిగా ఉన్నప్పుడు, చనిపోకముందు, భారత రాజకీయాల్లో నేషనల్ పార్టీస్లో ఒక స్ట్రాంగ్ లీడర్ అంటూ ఎమర్జీ లేరు. బీఎస్పీ ప్రథమంగా అత్యంత ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారు నాయకులుగా ఉన్నారు. ఆయన జస్ట్ ఎ సెలెక్టెడ్ పర్సన్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా. ఆయన వెరీ వెరీ వీక్ ప్రైమ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా. అలాంటి పరిస్థితుల్లో కాన్సీరామ్ గారు ఈక్వేషన్స్ను వాడేవాడు. బీజేపీ తోట, ఎస్పీ తోట, కాంగ్రెస్ తోట. గివెన్ సిచ్యువేషన్లో అమాంగ్ అవైలబుల్ ఆల్టర్నేటివ్స్ నేనేది చూస్ చేసుకోవాలి, దేనికైనా సిద్ధంగా ఉండేవాడు. ఆయన అవసరమైతే ఒక మాట అంటూ ఉండేవాడు. గుర్రం ఎక్కాలనుకున్నాను, గుర్రం దొరకలేదు, గాడి దొరికింది, గాడిదని ఎక్కాను, పోతున్నాను, మీకేంటి అబ్జెక్షన్ అని అడిగేవాడు. అడిగేవాళ్ళకి. సో ఆ దశలో ఒక లీడర్షిప్, దేశంలో స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ రాజకీయ పార్టీలు లేనప్పుడు కాన్సీరామ్ గారు బీఎస్పీని నడిపించిన విధానం. అయితే ఈరోజు పరిస్థితి, నేషనల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పార్టీ చరిత్ర అయితే గొప్పగా ఉంది, కానీ లీడర్ గొప్పగా లేడు. అసలు ఆల్మోస్ట్ వాళ్ళు మరుగుజ్జులా కనబడుతున్నటువంటి లీడర్షిప్. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ది గ్రేట్ అండ్ స్ట్రాంగెస్ట్ లీడర్గా ఎదుగుతున్నటువంటి ఒక నేపథ్యం ఇది. ఆ టైంలో జరుగుతున్న ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో ఒక 5-6 రాష్ట్రాలు కలిపితే ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం. 403 సీట్లు అంటే సామాన్యం కాదు అది. పైగా ఈ పతనం ఊహకందని పతనం. 2007లో 206 స్థానాల నుంచి ఒక్కసారిగా 20కి లోపు పడిపోయారు అంటే వస్తున్నాను. అంటే కారణాలు 1 by 1 నేను వస్తున్నాను, ఒక సెకండ్లోనే ముగించేస్తాను. సో మోడీ లీడర్షిప్ని నువ్వు ఎస్టిమేట్ చేయటంలో బీఎస్పీ అటర్లీ ఫెయిల్యూర్. బీఎస్పీ
నార్మల్గా ప్రజా సమస్యల మీద కమ్యూనిస్టు పార్టీలాగా లేదా మిగతా రాజకీయ పార్టీలాగా ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా పనిచేయరు. రైట్. అవకాశవాదంగా ఎలక్షన్ టైంలో జనం వాడిని వద్దనుకుంటే మాకు ఓటేస్తారులే అన్న సిచ్యువేషన్లో ఇటు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కులము మతము ఈ రెండు ప్రభావితం అవుతున్నటువంటి నేపథ్యాలు ఇప్పుడు దాకా. ఈ రెండింటిని కాదని ఒక లీడర్షిప్ని మీరు చూడండి, లేకపోతే ఒక ఎస్టాబ్లిష్మెంట్ చూడండి, ఒక ఇండస్ట్రియలైజేషన్ చూడండి, ఒక డెవలప్మెంట్ చూడండి, లేకపోతే ఒక వెల్ఫేర్ని చూడండి అని మోడీ అవధులు దాటి ముందుకెళ్ళి ఇస్తున్నటువంటి స్లోగన్ ఇది. ఓకే. దీన్ని నువ్వు కులంతోనే చూస్తున్నావు, కొంతమంది మతంతోనే చూస్తున్నారు, కొంతమంది ఫ్రాగ్మాటిక్గా ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగా 60 నుంచి ఉన్నా లేకపోతే 140 ఉన్నా, అంతకుముందు మన ముఖ్యమంత్రులైనా ప్రజా సమస్యల మీద పనిచేయనప్పుడు నువ్వు పార్లమెంట్లో ఉన్నటువంటి 2 సభల్లో దిగువ సభలో నువ్వు లేకుండా ఎగువ సభలో మాత్రమే ఉండి అప్పుడప్పుడు కనపడి వెళ్తున్నప్పుడు, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నప్పుడు కూడా నీ వాయిస్ని వినిపించకుండా ఉన్నప్పుడు, ఉత్తరప్రదేశ్లో ప్రజా సమస్యల మీద పనిచేయకుండా ఉన్నప్పుడు, వచ్చిన ఎలక్షన్స్లో ప్రీ పోల్ ఎలక్షన్స్లో నువ్వు అలైన్మెంట్లోకి రాకుండా పోస్ట్ ఎలక్షన్స్లో నాతోటి ఎవడైనా రావాలన్న ధీమాన్ని ప్రదర్శించినప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. సో దీన్ని మనం సైంటిఫిక్గా చూసినప్పుడు అయితే ఇక్కడతోటే బీఎస్పీ పని అయిపోతుందంటే కాదు, మళ్ళా శిఖరంలాగా ఎదగొచ్చు. ఈవెన్ వీ కెన్ రైజ్ ఫ్రమ్ ది డస్ట్ అని కూడా వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ రోజు ఉన్నటువంటి గివెన్ సినారియోలో నీ శత్రువుని బలాన్ని అంచనా వేయటంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రాజకీయ పార్టీలకి ఇలాంటి లెసన్సే వస్తాయి. గుణపాఠం అంటారు. ఓకే. రామకోటేశ్వరరావు గారు, ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడినటువంటి మరుక్షణం ఒక ఆసక్తికరమైనటువంటి వార్తను మనం చూసాం. బహుజన్ సమాజ్వాదీ పార్టీతో కలవటానికైనా సరే సిద్ధమే అని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఈరోజు 2 పార్టీలు కలిపినా కూడా 100 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే బద్ధ శత్రువుతోనైనా సరే కలవడానికి సిద్ధపడినటువంటి అఖిలేష్ యాదవ్కు ఏమాత్రం ఈరోజు సాంత్వన దక్కనటువంటి అతిపెద్ద వైఫల్యం ఇది. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది ఈ స్థాయిలో బీజేపీ ఎట్లా దూసుకెళ్ళగలిగింది? ఇది సమాజ్వాదీ పార్టీ ఒక విధంగా లోహియా సిద్ధాంతాలని మర్చిపోయిందని చెప్పాలండి. లోహియాకి కర్మభూమి ఉత్తరప్రదేశ్, బీహార్ మనం మర్చిపోవద్దు. లోహియా జీవితాంతం కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే మొత్తం రాజకీయాలు నడిపాడు. మొత్తం మీకు అవసరమైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా జనసంఘ్తో కూడా కలిపి సంఘటనలు పెట్టినటువంటి వ్యక్తి లోహియా. ఆయన ఇవాళ ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవరికి వాళ్ళు వాడుకుంటున్నారు. నితీష్ కుమార్ మొన్నటిదాకా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీతో కలవడానికి కారణం లోహియా సిద్ధాంతంలో ఉపయోగించుకున్నాడు ఆ రోజు. ఇవాళ మళ్ళీ అదే నితీష్ కుమార్ అట్లా చేశాడు. ఇవాళ అఖిలేష్ యాదవ్ కూడా అవకాశవాద రాజకీయాలతోటి కాంగ్రెస్, బీఎస్పీ ఎవరితోనైనా కలవటానికి సిద్ధమైన, పవరే ఇంపార్టెంట్, సిద్ధాంతం ఇంపార్టెంట్ కాదని ప్రూవ్ చేశాడు అఖిలేష్ యాదవ్. రెండోది పాలరైజేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక్క విషయం మనం మర్చిపోతున్నాం. మన దేశంలో ఉన్న సెక్యులరిస్టులు అందరూ కూడా ఏంటి మాట్లాడతారు, హిందూ ఓకే, ఎవరు చేసినా తప్పే పాలరైజేషన్. మరి ఒకవైపుని గురించి మాట్లాడేవాళ్ళు, రెండో వైపు బీఎస్పీ డైరెక్ట్గా ముస్లిమ్స్ అందరూ నాకు ఓటు వేయాలని చెప్పటం, ఎస్పీ వాళ్ళందరూ ముస్లిమ్స్ నా వైపు ఉన్నారని చెప్పటం, అది పాలరైజేషన్ కాదా? కాబట్టి పోలరైజేషన్, సెక్యులరిజానికి ఇండియాలో భాష్యాలు వేరే అయిపోయినాయి. అసలు దానికి వ్యతిరేకంగా మాట్లాడింది పోలరైజేషన్ కాదు, దీనికి వ్యతిరేకంగా మాట్లాడింది పోలరైజేషన్. కావాల్సింది ఏంటంటే మనం వాటికి కులాలకి మతాలకు అతీతంగానే మనం ప్రచారం చేసే పద్ధతుల్లో అన్ని పార్టీలు దానికి రావాలి ఇవాళ. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యమైన గుణపాఠం నాకు అర్థమైంది, డబుల్ స్టాండర్డ్స్ తోటి ఎక్కువ ఇచ్చేసేటువంటి ఆప్ ఢిల్లీ పరిపాలన ఏ విధంగా మొదట్లో అందరూ ఎంతో బ్రహ్మాండంగా ఊహించారు ఆప్ని గురించి, ఆల్టర్నేటివ్ రాజకీయాలకి ప్రతీకగా ఊహించారు ఆప్ని. కానీ ఇవాళ అదే ఆప్ ఇవాళ ఢిల్లీలో గత సంవత్సరంలో జరిగినటువంటి మొత్తం అకృత్యాలు ఎన్ని జరిగినాయో, ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క అవినీతి, మా లేడీస్ విషయంలో బిహేవియర్, కుంభకోణాలు, ఎడ్యుకేషన్ కుంభకోణం, ఏది క్వాలిఫికేషన్, దీంట్లో దాన్ని కూడా పంజాబ్లో పనిచేయలేదనుకోవటం కాదు. ఇవాళ ఈ పరిణామంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆప్ ఏదైతే ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవ్వాలని పంజాబ్లో ప్రయత్నం చేసిందో పూర్తిగా అక్కడ షాక్ అది. ఎందుకంటే ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. అట్లానే బీజేపీ కూడా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. గోవా ఎన్నికల్లో ఇవాళ ఫలితాలు చూస్తూ ఉంటే టోటల్గా ఏంటంటే కొంచెం కంగు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఒకటి గుణపాఠం అండి, మనం ఒక స్ట్రాంగ్ లీడర్ని రీప్లేస్ చేసినప్పుడు వీక్ లీడర్ని పెట్టకూడదు. గుజరాత్లో కూడా జరిగింది అది. ఆనందీబెన్ పటేల్ తీసుకొచ్చినప్పుడు విపరీతమైన యాజిటేషన్ వచ్చింది. మనం ఇక్కడ రోసే గారిని పెట్టినప్పుడు కూడా అదే విధంగా వచ్చింది. అట్లానే ఇవాళ అయితే
తెలివిగా వెంటనే ఇప్పుడు మార్చుకున్నారు. గుజరాత్లో విజయ్ రూపానిని తీసుకొచ్చారు. కానీ గోవాలో జరిగింది నా దృష్టిలో ఏంటంటే లీడర్షిప్ని తను స్ట్రాంగ్ లీడర్ వెళ్ళిపోయేటప్పుడు తనకి అనుకూలంగా ఉన్న వ్యక్తి అనేది కాదు, అక్కడ ఆ స్టేట్లో స్ట్రాంగ్ లీడర్ అనేవాడిని పెట్టగలగాల. అట్లానే మీరు మణిపూర్, నేను ఇదొక్కటి చెప్పి ఉత్తరప్రదేశ్కి వెళ్తాను, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మణిపూర్లో, ఎందుకంటే ఎవరు టచ్ చేయలేదు కాబట్టి. ఇబోబీ సింగ్ ఎంత దారుణం అంటే, నేను నా దృష్టిలో ఏంటంటే నీకు ఏదైనా రాజకీయాలు ఏదైనా చేయండి కానీ దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నం చేయకూడదు. అక్కడ ఏం చేశారు, గ్రేటర్ నాగాలిం పేరుతోటి ఒక అగ్రిమెంట్ అయిందనే పేరుతోటి కుకీస్ మెయితీస్ ఏదైతే మెజారిటీ ఉన్నారో హిందూస్ వాళ్ళందరూ మెయితీస్ కూడా, నాగాస్ కుకీస్ ట్రైబల్స్. అయితే దీనికి వ్యతిరేకంగా ఎలక్షన్స్ కి జస్ట్ ఒక 2-3 నెలల ముందు 8 జిల్లాలు క్రియేట్ చేశాడు. ఆ జిల్లాలు క్రియేట్ చేసి మొత్తం మెయితీస్ అందరికీ అసలు మొత్తం మన ఆధిపత్యం పోతుంది, మణిపూర్ ఇది పోతుంది అని చెప్పి క్రియేట్ చేసేసి ఒక రాజకీయంలో గెలవటం కోసం చెప్పి 4వ సారి గెలవటం. వ్యాలీలో మీటీస్ జనాభా ఎక్కువ, 60 సీట్లు ఉన్నాయి అనే స్థానాలు సంపాదించాలి అన్న లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే ఇది 8 జిల్లాలు క్రియేట్ చేయకముందు బీజేపీ వేవ్ వస్తుందని చెప్పి ఒపీనియన్ పోల్స్ చెప్పినాయి. దాన్ని దెబ్బతీయటం కోసం అక్కడ దాకా వెళ్ళాడు ఇబోబీ సింగ్. అది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. తర్వాత ఉత్తరప్రదేశ్ వరకు వచ్చేసరికి నా దీంట్లో ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఇన్ని జరిగినా కూడా ఇంకొకటి యూపీకి బీహార్కి ఉన్న తేడాని కూడా మనం గుర్తించాలండి. బీహార్కి యూపీకి తేడా ఏంటంటే ఒక విధంగా హిందూ మతానికి అది కరంభూమి యూపీ. ఎందుకంటే మీరు అయోధ్య తీసుకోండి, మధుర తీసుకోండి, వారణాసి తీసుకోండి, ఎన్నిటికి కూడా ముఖ్యమైనటువంటి క్షేత్రం అది. అది అట్లానే బీహార్ ఇప్పుడు కూడా మోడీ వ్యతిరేకులందరూ ఒక సంఘటన ఏర్పడ్డారు, మహాగఠబంధన్. ఇక్కడ అది కూడా జరగలేదు. ట్రయాంగిల్ పోటీ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత చివరిగా 2-3 నిమిషాలు నేను, ఎందుకంటే మీరు ప్రభావాన్ని గురించి అడిగారు. తక్షణ ప్రభావం అందరూ తెలిసిందే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో అడ్వాంటేజీ, రాజ్యసభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది. నేను దానికన్నా ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తున్నాను. దీర్ఘకాలిక ప్రయోజనాల్లో వచ్చేటువంటిది ఏంటంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా కూడా పూర్తి కాన్ఫిడెన్స్ రాలేదు, ఇది స్టెబిలిటీ వస్తుందో రాదో అనేది. ఇవాళ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఇవాళ ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా కూడా మనకి ఎఫ్డిఐ దీని ద్వారా కానీ మనకు ఎక్కువ అవకాశాలు ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశం ఉంది. ఫారిన్ పాలసీలో మార్పులు రాబోతుంది, స్టెబిలిటీ రాబోతుంది. రైట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, చాలా తరచుగా వెంకయ్యనాయుడు గారు చెప్తూ ఉంటారు, మోడీ అంటే మూడ్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా. ఉత్తరప్రదేశ్ ఎన్నికలని ఫలితాలని చూస్తే మనం ఇది అనుకోవచ్చా, మూడ్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా మోడీ వెంట నడవటమే ఈ 300+ విజయానికి కారణం అని చెప్పి అనుకోవాలా? ఎస్పీ వైఫల్యాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి, దేశంలో 102 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రామాణికం తీసుకుంటే మిగతా రెస్ట్ ఆఫ్ 52 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అంటే ఈ దేశంలో 25 నుంచి 30 కోట్ల జనాభా ఇచ్చేటువంటి తీర్పు ఈ ఎన్నికలు. 2, వెంకయ్యనాయుడు గారు చెప్పింది 100కి 100 ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అనిపిస్తుంది. నాకున్నటువంటి భావన ఏంటంటే, ఒకటి, ఈ దేశంలో సాంప్రదాయమైనటువంటి ఎన్నికల ఎజెండా, క్షణికావేశంతో ప్రజల యొక్క భావోద్వేగాలను వాడుకొని ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేది, కులం ప్రాతిపదికన నా కులానికి సంబంధించిన ఓట్లందరూ వేస్తారనేటువంటిది, మతం ప్రాతిపదికన ఇన్ని సీట్లు ఇచ్చినా కాబట్టి నాకు అందరూ ముస్లిమ్స్ ఓట్లు వేయండి, ఇన్ని సీట్లు ఇచ్చినా కాబట్టి హిందువులు నాకు ఓట్లు వేయండి, ఇన్ని సీట్లు ఇచ్చినా కాబట్టి ఈ కులానికి సంబంధించిన వ్యక్తులు నాకు ఓట్లు వేయండి, లేదా ఇన్ని సీట్లు ఇచ్చినా కాబట్టి ఓబీసీలు నాకు ఓట్లు వేయటటువంటి ప్రజలు ఈ ఎన్నికలతో తిరస్కరించారు. ఈ దేశంలో 70 సంవత్సరాల తర్వాత దేశంలో ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే, చాలా ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసింది రాజకీయ పార్టీలన్నీ కూడా, కులం పేరు మీద, మతం పేరు మీద, వర్ణం పేరు మీద, భాష పేరు మీద ఇంకా మమ్మల్ని ఓట్లు అడగద్దు, మాకు మీరు ఏం చేస్తారు, మీ క్లీన్ ఎజెండా ఏంది అనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పు ఇచ్చింది. ఎస్. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ దేశంలో 1977 ఎమర్జెన్సీ తర్వాత ఉత్తరప్రదేశ్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. అంటే దాదాపు 4 దశాబ్దాల తర్వాత మనం ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. చిన్న విషయం కాదు. 2ది, ఉత్తరప్రదేశ్ ఒక మినీ భారతదేశం. అన్ని రకాలైన వర్గాలు, సమూహాలు, కులాలు, మతాలు అన్నీ అక్కడే ఉంటాయి. ఏ చిన్న సంఘటన జరిగినా దేశం ప్రతిస్పందిస్తుంది దానికి సంబంధించిన విషయాలు. బీజేపీ మీద అన్ని శక్తులు ఒకవైపు వచ్చి నరేంద్ర మోడీ మీద లేదా బీజేపీ ప్రభుత్వం మీద చాలా రకాలైన దుష్ప్రచారాలు జరిగాయి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి. ఉనికి లేనటువంటి కమ్యూనిస్టులు కూడా పెద్ద ఎత్తున సంబంధం లేనటువంటి గుజరాత్కు పోయి కూడా ఆందోళన చేశారు, సంబంధం లేని ఆంధ్రప్రదేశ్లో కూడా ఆందోళన చేస్తారు. అయితే ఆప్ లాంటి పార్టీ కానీ, లేదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ కానీ, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 10% ఉన్నటువంటి సమాజంలో ఓట్లు వన్ సైడ్ వేస్తారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తాం, 90% ఉన్నటువంటి సమాజాన్ని మేము వదిలేస్తామంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే, ముస్లింలు అభివృద్ధి చెందాలి, దళితులు అభివృద్ధి చెందాలి. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లలో
మహిళలు, యువత, ఇటు రైతులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయని చెప్పి మనం ఆశించవచ్చా? ఈ ప్రభంజనానికి అన్ని వర్గాల మద్దతు ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చా? ఈరోజు ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సమాజాన్ని ఓట్ బ్యాంక్గా చూసేటువంటి రాజకీయ పార్టీలకంతా కూడా చెంపుపెట్టు అనేటువంటిది మేము ఎప్పుడో చెప్పాం. ఈ రోజు ఉత్తరప్రదేశ్లోకి వచ్చిన తర్వాత మితిమీరిపోయి ఈ దేశంలో అత్యధిక జనాభా ముస్లింలు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. బహిరంగంగా ఎన్నికల్లో ఏం చెప్పారు? మేము 100 సీట్లు ఇచ్చాం, వాళ్ళు ఇవ్వలేదు. మేము 120 సీట్లు ఇచ్చాం, వాళ్ళు ఇవ్వలేదు, మాకే ఓట్లేయండి అంటే ముస్లిం సమాజాన్ని అభివృద్ధి కాకోకుండా ఓట్ బ్యాంక్ వాడుకుందాం అనేటువంటి పార్టీలకు ముస్లిం సమాజం మొట్టమొదటిసారిగా బీజేపీ వైపు వచ్చింది. దళితులు ఏదైతే దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ వెన్నెన్ను నిలబడి దళితులకు అండగా ఉన్న పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మారో ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా ఈరోజు వదిలేశారు. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాలతో మొదలు పెట్టుకుంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం, ఈశాన్య రాష్ట్రాల పేరుతో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేద్దాం అనేటువంటి పార్టీలకు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం పాగా వేసేటువంటి పరిస్థితి. 2, ఇక్కడ ఒక్కటే ఒక విషయం, నెహ్రూ కుటుంబానికి, ఇందిరాగాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనపడలేదంటే అసలు ఒకే కుటుంబం మీద ఆధారపడి రాజకీయాలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఎక్కడ స్థానం లేనటువంటిది. కాబట్టి మిగతా పార్టీలకు నేను గుర్తు చేసేది ఏంటంటే, ఈరోజు అభివృద్ధి అజెండాతో నరేంద్ర మోడీ ముందుకు వచ్చాడు. 30 సంవత్సరాల నీతివంత పాలన ఈ దేశ ప్రజల ముందర వచ్చాడు. 2 మచ్చలేనటువంటి పాలన ఈ దేశంలో గట్టెక్కిచ్చాడు. ఈ దేశంలో యువత, నిరుద్యోగులు, లేకపోతే వెనుకబడిన వర్గాలకు, దళితులకు, ముస్లిం మైనార్టీలకు రక్షణ కల్పించాడు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు క్షణికావేశంతో సాంప్రదాయమైనటువంటి రాజకీయ అజెండాతో మా దగ్గరకు వస్తే ఓట్లేయము. ఇది భావోద్వేగ గెలుపు కాదు, 30 నెలల నరేంద్ర మోడీ యొక్క శ్రమ ఈ రోజు 5 రాష్ట్రాల బీజేపీ ఫలితం. అంత తప్ప నీతివంతమైన రాజకీయాలకు ప్రజలు మద్దతు ఇస్తారు. మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన ఓట్లేయరు అనేటువంటిది ఈ రోజు ఉత్తరప్రదేశ్ బీజేపీ గెలుపుకు ప్రధానమైన కారణమని నేను భావిస్తున్నాను. పాయింట్ టేకెన్. భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి అఖండ విజయానికి ఇటు జాతీయ నాయకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఒమర్ అబ్దుల్లా మోడీని ప్రశంసల్లో ముంచెత్తారు. జాతీయ స్థాయిలో ఆయన్ని సవాలు చేయగలిగినటువంటి నాయకులు లేరని, 2019 గురించి మర్చిపోయి 2024 గురించి పార్టీలు, నేతలు ఆలోచించడం మంచిది అన్నటువంటి సూచన కూడా ఆయన చేశారు. ఇటు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతోంది. ఉత్తరప్రదేశ్లో అద్భుతమైనటువంటి మెజార్టీని సాధించింది. గడిచినటువంటి 4-5 దశాబ్దాల్లో ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో 300కు పైగా స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం గమనించదగాల్సినటువంటి అంశం. భాజపా ప్రభంజనానికి ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు పూర్తి స్థాయిలో వెనకబడిపోయాయి, తుడిచిపెట్టుకుపోయాయి. బీఎస్పీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇక ఉత్తరాఖండ్లో కూడా భారతీయ జనతా పార్టీ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగించింది. 50కు పైగా స్థానాలను కైవసం చేసుకునే దిశలో వెళుతోంది. గోవాలో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ముఖ్యమంత్రి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. మణిపూర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయితే పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం సమావేశం అవుతామని కెప్టెన్ అమరేందర్ సింగ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. శాసనసభ సమావేశంలో నేతను ఎన్నుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఎన్నికలకి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పంజాబ్కి సంబంధించినటువంటి అంశాలు, కాంగ్రెస్ విజయానికి దోహదం చేసినటువంటి అంశాలను చూద్దాం. మీకేమనిపిస్తోంది వినయ్ కుమార్ గారు? పంజాబ్ను గమనించినప్పుడు పంజాబ్లో చాలా కీలకమైనటువంటి శిరోమణి అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైంది. అయితే దీన్ని ఊహించింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పనిసరిగా ఓటమి పాలవుతుందని చెప్పారు. మరి కాంగ్రెస్ ఆప్ హోరాహోరీ అనేటువంటి విశ్లేషణ కూడా వినిపించాయి. మరి కాంగ్రెస్ కి లాభించినటువంటి అంశాలు ఏంటి? ఇక్కడ మనం చర్చ అంతా జనరల్గా యూపీ పెద్ద రాష్ట్రం కనుక యూపీ చుట్టూ తిరుగుతుంది. బీజేపీకి లభించినటువంటి విజయం మొత్తం దేశం అన్ని రాష్ట్రాల్లో లభించిన విజయంగా ఆపాదిస్తుంది. కానీ అట్లా లేదు పరిస్థితి. పంజాబ్లో ఒక డిఫరెంట్ ఇది ఉంది. గోవాలో ఎవరు గెలుస్తారో అప్పుడు ప్రభుత్వం ఉండింది, బీజేపీ ప్రభుత్వం. వేరే ప్రభుత్వం వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. వస్తుంది, పూర్తి రిజల్ట్ వస్తే మనకు తెలుసు. మణిపూర్ అనేటువంటిది ఎప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అధికారంలో ఉండేటువంటి వాటి వెనక వెళ్ళటం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. అక్కడ కూడా పోటాపోటీగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మొత్తం అంతా డెఫినెట్గా మోడీ ఉత్తరప్రదేశ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాడు.
అక్కడ ఆయన అనుకున్న పద్ధతిలో వర్కౌట్ చేశాడు, అదంతా జరిగింది. కానీ ఇక్కడ వ్యతిరేకత కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పంజాబ్లో కూడా వాళ్ళు చాలా కాలం నుంచి అధికారంలో ఉన్నారు, అయినా కూడా ఓడిపోయారు. అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు, బాదల్ ఫ్యామిలీ యొక్క పాలన, అలానే ఆ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఓటమి కారణం అంటున్నారు. బాదల్ ఫ్యామిలీ కారణం ఉంటుంది, ప్రభుత్వంగా చేసినటువంటి నిర్ణయాలు కారణమవుతాయి, అనేకమైనటువంటి అంశాలు కారణమవుతాయి. కేవలం బాదల్ ఫ్యామిలీ ఒకటే కాదు కదా, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ అదే కారణం అయితే బీజేపీ నాయకత్వం అక్కడ దాన్ని ఏం కంట్రోల్ చేయలేకపోయింది, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న దాన్ని ఏమి కంట్రోల్ చేయలేకపోయింది కదా, అది కూడా కారణంగా. ఇక్కడ ఆప్ అన్నారు కదా, దాదాపు ఆప్ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ సెకండ్ స్థానంలో ఉంటుంది, బీజేపీ థర్డ్, ఆప్ ఫస్ట్లో ఉంటుందని మొదట్లో వచ్చినటువంటి, తర్వాత మొన్న ఎగ్జిట్ పోల్స్లో డిఫరెంట్గా ఉందనుకోండి. కానీ దానికి భిన్నంగా ఆప్ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆ ఢిల్లీలో అది ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు కానీ, లేకపోతే దాని ఫెయిల్యూర్స్ కానివ్వండి, అంటే విదిన్ పార్టీలో వచ్చినటువంటి లుకలుకలు, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ కంటే కూడా విదిన్ పార్టీలో వచ్చినటువంటి లుకలుకలు అంటే ఈ కాంగ్రెస్ విజయం యాంటీ ఇన్కంబెన్సీ ఇచ్చినటువంటి విజయం మాత్రమేనా? అక్కడ ఆ పరిపాలన దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇది ప్రధానమైనటువంటి. కనుక ఈ మొత్తం మనం యూపీ చుట్టే తిరిగితే కాదు, మిగతా చోట్ల కూడా ప్రజానీకం డిఫరెంట్ గా ఓట్ చేశారు. మొత్తం బీజేపీకి అనుకూలంగా. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ కంటే ప్యారలల్ గా ఉన్నటువంటి పార్టీ ఉంది, మాకంటే బలమైన పార్టీగా ముందు ఉంది, ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి ఉంది. మరి మాయావతి గారు ఎందుకు అధికారం రాలేదు? ప్రజలు ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే ప్రజలు డెవలప్మెంట్ అజెండానా, డెవలప్మెంట్ అజెండా అయితే అక్కడ కూడా అప్లై కావాలి, పంజాబ్ లో కూడా గోవాలో కూడా అప్లై కావాలి. ఓకే, రైట్. ప్రభాకర్ గారు, ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీని సొమ్ము చేసుకోలేకపోయింది. నాయకత్వ వైఫల్యం కానివ్వండి, అభ్యర్థుల ఎంపిక కానివ్వండి, కారణాలు ఏమైనా సరే 3వ స్థానానికి పరిమితమైంది. మరి ఎస్పీ కాంగ్రెస్ ఈ కూటమి ఎందుకని సరైనటువంటి వ్యూహాన్ని అవలంబించలేకపోయింది అంటారు? మీ విశ్లేషణ ప్రకారం వీరి విజయాన్ని అడ్డుకున్నటువంటి కారణాలు ఏంటి? అంటే ఇక్కడ ప్రధానంగా సూపర్ సీఎంగా ఉన్నటువంటి ములాయం సింగ్ ఉత్తరప్రదేశ్లో కొడుకు ఉన్నప్పటికి కూడా, అంటే తన కొడుకు చెప్పిన మాటని, అఖిలేష్ చెప్పిన మాటని నేను చెప్తున్నాను. ఓకే, వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే ఒక 5 సంవత్సరాల పరిపాలన వచ్చేసరికి, అంటే మాయావతి, నెక్స్ట్ మాయావతి ఎస్పీ పార్టీ, అఖిలేష్ తర్వాత ములాయం, వీళ్ళందరూ రావటం జరిగింది. మీరు ఒక అంశాన్ని చూడాలి. భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అని చెప్తుంటాం మనం. సో దానికన్నా ముందు జహంగీరు, బాబరు, అక్బరు, ఆ కుటుంబాలు, ఆ పరిపాలన చూసాం. ఒకసారి మాకు పరిపాలన మా చేతుల్లోకి వస్తే మేము వీళ్ళెవరికీ తీసిపోమన్నట్టుగా ఎలక్షన్ సమయంలో అహంకారపూరితంగా ప్రవర్తించిన కొడుకు, తండ్రిని గెంటేయాలని చూసినటువంటి కొడుకు, లేకపోతే బాబాయి, వీళ్ళందరూ కూడా అసలు ఒక జుగుప్సాకరమైనటువంటి వాతావరణాన్ని ఉత్తరప్రదేశ్లో ప్రజలకు చూపించారు. ఇది దాని మొత్తాన్ని మలుసుకోవటంలో అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాయావతి గారు విఫలమయ్యారు. దీనికి తగ్గట్టుగా అసలు నేను ఎక్కడా కనపట్టలేదు, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాస్తైనా చోటు దొరుకుతుందేమోనని విఫలమైనటువంటి రాజకీయ పార్టీతోటి చేతులు కలిపింది. ఓకే, వీళ్ళిద్దరూ మోడీ ముందు, మోడీ దాదాపు 68-70 సంవత్సరాల వయసు, వీళ్ళిద్దరు వయసు కలిపితే మోడీ వయసు, అఖిలేష్, రాహుల్ ఇద్దరు కలిపితే. కానీ వీళ్ళిద్దరికన్నా స్పీడ్గా మూవ్ అయ్యాడు, వీళ్ళిద్దరికన్నా స్పీడ్గా జనంలోకి వెళ్ళాడు, వారణాసిలో గల్లీ గల్లీ తిరిగాడు. కొంతమంది చెప్తున్నట్టుగా ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యని అడ్రస్ చేస్తూ ఆకర్షిస్తూ ముందుకెళ్ళినటువంటి ఇక్కడ మోడీ కనపడ్డాడు. మోడీ పంజాబ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, పంజాబ్కి ఢిల్లీకి పెద్ద దూరం ఏమి లేదు, అట్లనే ఉత్తరప్రదేశ్కి ఢిల్లీకి కూడా పెద్ద దూరం ఏమి లేకపోతే, గోవాకు దూరం కావచ్చేమో కానీ పంజాబ్ దూరం కాదు. కానీ మోడీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా 4 పంజాబులు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉత్తరప్రదేశ్ ఉంది, లేకపోతే 4-5 గోవాలు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉత్తరప్రదేశ్ ఉంది. కాబట్టి హీ కాన్సన్ట్రేటెడ్. ఇక్కడ లుకలుకలు గొడవలతోటి బాబాయి, తండ్రి, కొడుకు గందరగోళం, వాళ్ళకి తగ్గట్టుగా ఇంకొక అబ్బాయి పోయి, మొద్దబ్బాయి పోయి జాయిన్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవటం. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయ ఎత్తుగడ వేయాలో అలాంటి ఎత్తుగడని వేసుకోలేకున్నటువంటి మాయావతి, బహుజన సమాజ్ పార్టీ వ్యూహాలు సరైనటువంటి ప్రణాళికతో దూసుకుపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే కసరత్తు ఎస్పీ కాంగ్రెస్ నుంచి రాలేదని మనం అనుకోవచ్చా? సార్, ఇది ఎన్నికలంటేనే ఎత్తులు పై ఎత్తులు.
వీటితో పాటు నువ్వు ప్రజా సమస్యల మీద ఏ విధంగా ఉన్నావు, నీ అవగాహన ఏంటి, నీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి. సో మారినటువంటి ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఆఫ్టర్ 1981 టు దిస్ కంట్రీ ఏ నాయకుడు ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యాడో ఒక్కసారి చరిత్రని అలా పేజ్ బై పేజ్ తిప్పేయగలిగితే మనం చూడగలుగుతాం. సో దాన్ని చదవటంలో ఫెయిల్ అయింది బీఎస్పీ పార్టీ. అదే విధంగా దీన్ని మలుచుకోవటంలో ఫెయిల్ అయిపోయారు కాంగ్రెస్, ఎస్పీ ఇద్దరు కలిపి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మలుచుకోగలిగాడు. ఎలా మలుచుకోగలిగాడు మోడీ గారు? ఒకే ఒక నిమిషంలో ముగించేస్తాను. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న బీజేపీలో ఉన్నటువంటి మన విష్ణు లాంటి నాయకులు మొత్తాన్ని కూడా ఉత్తరప్రదేశ్కి డంప్ చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క మండలంలో, ఒక్కొక్క జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో స్టడీ చేయమని చెప్పారు. అగ్రికల్చర్ లేబర్ ఎలా ఉన్నారు చూడండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయో చూడండి, లేకపోతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఎలా ఉన్నాయో చూడండి, లేకపోతే మేజర్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయో చూడండి, లేకపోతే ప్రొడక్షన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నటువంటి ఏరియాలో సమస్యలు ఏంటి, వీటన్నిటి తగ్గట్టుగా ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి ఒపీనియన్ మేకింగ్ థింక్ ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ లో భారతీయ జనతా పార్టీ చాలా విస్తృతమైనటువంటి ప్లాన్ తోటి వాళ్ళు వెళ్ళారు. వీటికి తోడు సోషల్ మీడియాని అద్భుతంగా క్యాప్చర్ చేసి అవతల పడేశారు. 2-3 సంవత్సరాల క్రితం, 30 నెలల క్రితమే మోడీకి ఒక ప్రయోగం ద్వారా, ల్యాబ్ టెస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఉన్నాయి తన చేతిలో. ప్రపంచం మొత్తాన్ని తిరుగుతూనే మిగతా రాష్ట్రాల్లో ఏ ఉన్నాయో ఇవన్నీ చూశాడు. మా విష్ణు ఎన్ని రాష్ట్రాలు తిరిగాడు అనుకుంటున్నాడు, ఇక్కడ అమాయకుల్లా కనబడుతున్నాడు. కానీ మొత్తం తిరిగి, అంటే ఈ మొత్తాన్ని ఉపయోగించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు, చేతిలో ఉన్నదాన్ని పోగొట్టుకుని గందరగోళం అయినటువంటి ఎస్పీ ఒకవైపు, అర్థం చేసుకోలేనటువంటి సమాజ్ పార్టీ ఒకవైపు, అసలు నాకేం పట్టింది ఎక్కడైనా తిరిగితే పంజాబ్లో ఎలాగో మణేంద్ర సింగ్ వాళ్ళు రానివ్వట్లేదని ఉత్తరప్రదేశ్లో తిరిగినటువంటి రాహుల్ గాంధీ ఒకవైపు. ఆల్ దీస్ ఫెయిల్యూర్స్ గివన్ వండర్ఫుల్ రిజల్ట్ ది రైట్. అనీష్ గారు, మీకేమనిపిస్తోంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోనూ అఖండమైనటువంటి విజయం సంపాదించాయి. కొన్ని ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే క్లీన్ స్వీప్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి 5-7 దశలుగా జరిగినటువంటి ఈ 7 ఫేజులుగా జరిగినటువంటి పోల్స్లో పీఎం ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించారని చెప్పి మనం అనుకోవచ్చా? స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి మనం అనుకోవచ్చా? ప్రిసైజ్లీ సార్. ఇందులో విజయం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద విజయం దక్కిందంటే మొత్తం క్రెడిట్ అంతా నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది. హీఈస్ అ స్ట్రీట్ స్మార్ట్ పాలిటిషియన్. ఆయనకి ఏ సమయంలో ఎలాంటి పొలారిటీని ఎలా వాడాలి అనేది వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యను ఆయన చాలా చాలా టాక్ట్ఫుల్ గా వాడారు. అండ్ ప్రతి ఒక్క లెవెల్లో హీ యూజ్ ది రైట్ పొలారిటీస్. అండ్ ఇందులో మనం చెప్తే యూపీ ఎలక్షన్ అంటే మీరు దీన్ని క్లాష్ ఆఫ్ క్లాన్స్ అనుకోవచ్చు, లేకుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనుకోవచ్చు. యూపీ దత్తపుత్రుడు వర్సెస్ సొంత పుత్రులు వర్సెస్ అక్కయ్య గారు మాయావతి. దెర్ వాజ్ అ బిగ్ ట్యాంగిల్ అరౌండ్. సో ఇందులో దత్తపుత్రుడు గెలిచాడు. అఖిలేష్ యాదవ్ ది ప్రాబ్లం ఏంటంటే సమాజ్వాదీ పార్టీకి అదొక బ్యాక్గ్రౌండ్ ఉంది, గూండా రాజ్ బ్యాక్గ్రౌండ్. దీని నుంచి అఖిలేష్ యాదవ్ ట్రై గెటింగ్ హిస్ పార్టీ అవుట్ ఆఫ్ దట్. కానీ దీనికోసం హీ డెంట్ హ్యావ్ ఎనఫ్ టైం లేదు. అండ్ మరియు ఆయనకి ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేశారు. హీ హెస్ డన్ హిస్ లెవెల్ బెస్ట్. కానీ ఆయనకి ఆ టైం షెడ్యూల్ అనేది దొరకలేదు టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ అ క్లీన్ పార్టీ. అండ్ దీనికి తోడు రాహుల్ గాంధీ ఆయనతో ఉన్నారు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇమ్మెచ్యూర్ పాలిటిషియన్స్. అండ్ బీఎస్పీ విషయంకి వస్తే మాత్రం బీఎస్పీ తమ సొంత దళిత్ ఓట్ని మరియు ముస్లిం ఓట్ని కంబైన్ చేసి ఒక మంచి స్ట్రాటజీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయింది. దట్ వాజ్ అ బిగ్ డ్రాబ్యాక్. ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ ఒకటే కాదండి, మనం చూస్తున్నాం వేరే చిన్న మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి కూడా. ఇప్పుడు మనకి పంజాబ్ ఉంది. పంజాబ్ లో వేవ్ ఇస్ ఆల్వేస్ ఇస్ కంటిన్యూస్లీ టువర్డ్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది ప్రో కాంగ్రెస్ ఓట్ కంటే యాంటీ అకాలీ ఓట్ అనొచ్చు. ఇక్కడ కూడా బీజేపీ పెద్దగా కోల్పోయింది ఏం లేదు. బీజేపీ వాజ్ అ ప్యాసివ్ పార్ట్నర్ ఆఫ్ ది గవర్నమెంట్ అంతే. అలయన్స్ ని ఎస్టాబ్లిష్డ్ ఉంచుకోవాలి అని చెప్పి దేవర్ కామ్. ఇంకో విధంలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఆబ్వియస్లీ సిద్ధు నుంచి చాలా లాభపడారు. మనం రీసెంట్ గా ఫేస్బుక్ అప్డేట్స్ చూసాం. ది మాక్సిమమ్లీ డిస్కస్డ్ పాలిటిషియన్ in all the 5 states అంటే సిద్ధు గారు ఈజీగా 29% ఆఫ్ ది డిస్కషన్ రేట్ ని కవర్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ హిమ్ వాజ్ కెప్టెన్ అమరేంద్ర సింగ్ అగైన్. సో ఇలా ప్రతి ఒక్క కార్నర్ లో ఉత్తరాఖండ్ ఎట్లా చూస్తారు? ఈరోజు దేవభూమిగా పేర్కొంటూ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఏ పార్టీ కూడా 50+ స్థానాల్లో విజయం సాధించినప్పుడు దాఖలాలు లేవు. పైగా అస్థిరత ఉత్తరాఖండ్ ను మొదటి నుంచి వేధిస్తోంది. అస్థిరతకు బీజేపీ విజయం ఒక
మంగళం పాడింది అని మనం అనుకోవచ్చా? ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ విజయం దోహదం పడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఉత్తరాఖండ్లో యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి ఓ పెద్ద వరంగా మారింది ఈసారి. రావత్ గారి గవర్నమెంట్ చేస్తున్న ఇన్ఎఫిషియెంట్ రెండు స్థానాల్లో పోటీ చేసిన రావత్ రెండిట్లోనూ సీఎం గారే ఓడిపోయారు, 2 స్థానాల్లోనే ఓడిపోయారు. సో ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ చాలా 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 మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి. మనం చూడొచ్చు స్వింగ్ ఓట్ షేర్ కూడా చాలా ఎన్హాన్స్మెంట్ ఉంది. దాదాపు 43% ఓట్ షేర్ భారతీయ జనతా పార్టీ బ్యాక్ చేసుకోగలిగింది ఉత్తరాఖండ్ లో. అండ్ సైమల్టేనియస్ గా మనం మణిపూర్ చూస్తే కూడా కాంక్వెస్ట్ నార్త్ ఈస్ట్ అంటారు, అస్సాం నుంచి మొదలైంది. ఇక్కడ ఇప్పుడు పెద్ద గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోవచ్చు, ఇంకా నెక్ టు నెక్ నడుస్తుంది, క్లోజ్ కాంటెస్ట్ ఉంది. అయినా కూడా న్యూ డిస్ట్రిక్ట్స్, కొత్తగా ఫామ్ అయిన డిస్ట్రిక్ట్స్ లో దాదాపు 8 సీట్స్ ఈజీగా గ్రాప్ చేసుకోగలిగారు భారతీయ జనతా పార్టీ. అండ్ ఇన్నర్ మణిపూర్ సార్ లేదు, ఇది వరకు లేదు సార్. ఈవెన్ అస్సాంలో కూడా అదే ఉండింది. మీరు 0 నుంచి యు హావ్ రైజ్ టు ఎ లెవెల్. అస్సాంలో ఒక వ్యూహాత్మకంగా బీజేపీ వెళ్ళింది, సర్వానంద్ సోనోవాల్ ముందుగానే అభ్యర్థిగా ప్రకటించి విజయం సాధించింది. మణిపూర్ అంశంలో ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేసిందంటారా? డెఫినెట్లీ సార్, మోదీ గారు డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. లైక్ సార్ చెప్పినట్టు యంగ్ క్యాడర్ నంతా మొబిలైజేషన్ అనేది ఉంది. దే ఆర్ మొబిలైజింగ్ టువర్డ్స్ ది ఎలక్షన్ స్టేట్స్. మణిపూర్ ఇస్ అమేజింగ్. బట్ గోవాకి వచ్చేసరికి చిన్న దెబ్బ. అది ఎందుకంటే నేనేమనొచ్చు, దీన్ని పారేకర్ గారి లీడర్షిప్ అంతగా గోవాతో పాటు లేదు అనొచ్చు. బికాస్ పారేకర్ గారు 2012 ఎలక్షన్ లో మ్యాసివ్ మైనారిటీ సపోర్ట్ ఆయనతో పాటు తీసుకెళ్లారు, క్యాథలిక్ సపోర్ట్. కానీ ఈసారి క్యాథలిక్ సపోర్ట్ ఇస్ రియలీ నిల్. రైట్. సో మైనారిటీ క్రిస్టియన్స్ సపోర్ట్ లేదు. అండ్ సైమల్టేనియస్ గా మనం ఎంజీపీ కూడా ఈసారి అంతగా పర్ఫార్మ్ చేయలేదు. వన్ ఆఫ్ ది అలయన్స్ పార్ట్నర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఎంజీపీ కూడా అంతగా ఇది చేయలేదు. అండ్ ఆబ్వియస్లీ యాంటీ ఇన్కంబెన్సీ ఇస్ దేర్. రైట్. కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ వైఫల్యాన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఓట్ షేర్ ని ఎస్పీ చాలా ఎక్కువ ఆశించింది. ఆ ఓట్ల బదలాయింపు జరిగిందంటారా, లేదంటే ఈ వైఫల్యం యొక్క మూలం ఎక్కడుందంటారు? లేదు సార్, జరగలేదండి. అంతగా ఓట్ షేర్ సీట్స్ కింద మారలేదు. రైట్. దీనికి విక్టిమ్ ఎస్పీ కంటే ఎక్కువ బీఎస్పీ ఇస్ అ బిగ్గర్ విక్టిమ్. ఆవిడికి ఓట్ షేర్ మనం టాలీ చేస్తే షీ హ్యాస్ అ వెరీ బిగ్ చంక్ ఆఫ్ ఓట్ షేర్. బట్ ఈ ఓట్ షేర్ ఎప్పుడే కానీ సీట్లలోకి మారట్లేదు ఆమెకి. ఎందుకంటే మనకి విష్ణు గారు చెప్పినట్టు అది షీ ఇస్ జస్ట్ గోయింగ్ బిహైండ్ ది కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేది నడిపేస్తున్నారు, అందువల్ల తగ్గింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి విక్టిమైజ్డ్ క్యాండిడేట్ హియర్ ఇన్ ఎస్పీ అండ్ కాంగ్రెస్ అలయన్స్ ఇస్ అఖిలేష్ యాదవ్ అగైన్. ఓకే, రైట్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక విశ్లేషణ చర్చను చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్లో 300కు పైగా స్థానాలను కైవసం చేసుకుని గడచిన 4-5 దశాబ్దాల్లో లేని విధంగా అద్భుతమైన విజయాన్ని సంపాదించింది. ఈ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా మోడీని సవాలు చేయగలిగినటువంటి నాయకుడు లేరు అన్న అంశాన్ని పేర్కొనగా, మరొక వైపు ఎన్నికల్లో తీవ్ర పరాజయం పాలైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి ఇప్పుడే స్పందించారు. మరొకసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీకి సవాల్ విసిరారు. ఈవీఎంలో జరిగినటువంటి లోపాల వల్లే ఘోర పరాజయం పాలయ్యామన్నటువంటి అంశాన్ని, తన ఆగ్రహాన్ని, ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తం మీద ఎన్నికల సరళి ఎలా ఉంది? భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాల ద్వారా విజయాన్ని కైవసం చేసుకుందన్న దానిపై చర్చను చూద్దాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నినాదంతో దక్కినటువంటి విజయమా, లేదంటే కొంతమంది రాజకీయ నేతలు ప్రస్తుతం విమర్శిస్తున్నట్టుగా ఈవీఎంలో జరిగినటువంటి లోపాలు ఇలాంటివి ఉంటాయని చెప్పి అసలు అనుకోవచ్చా? ఒకటి సికందర్ గారు, జనరల్ ఏదంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఉందాగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలిచిన పార్టీని మనం అభినందించడం, లేదు మన దగ్గర ఏమైనా వైఫల్యాలు ఉంటే వాటిని సరిచేసుకొని భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావడం అనేటువంటిది రాజకీయ పార్టీలకి రివాజు. ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నాం, బీజేపీ అధికారంలోకి వచ్చింది, బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మ్యాండేటరీ మళ్ళీ కూడా ప్రజలు మనకి ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓడిపోతున్నట్లే మనం ఎవరో ఒకరి మీద నెపం ఎత్తేసి మన యొక్క వైఫల్యాలను చర్చించుకోకపోతే అది మనం తిరోగమన దిశలోకి వెళ్తాం. పురోగమన దిశ వెళ్లాల్సినటువంటి పార్టీలు ఆలోచించాల్సింది ఇది ఒకటి. 2, ఈ మధ్యాహ్నం బీజేపీ గెలుపును డైజెస్ట్ చేసుకోలేని కొంతమంది వ్యక్తులు, కొంతమంది విశ్లేషకులు కొత్త చర్చకు దావతీస్తున్నారు. మొత్తం దేశమంతా గెలిచినటువంటి 5 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది ఉత్తరప్రదేశ్, పంజాబ్లో ఎందుకు గెలవలేదు అని మాట్లాడుతున్నారు, లేదా గోవాలో ఎందుకు పోటాపోటీకి వస్తున్నారు అనేది వాళ్ళకి ఒకటి నేను చెప్పదలుచుకున్నా.
నిజమే అన్ని చోట్ల ఎన్నికలకు వాల్యూనే. అయితే ఇక్కడ ఒకటి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ ఓటర్స్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ప్రామాణికమైంది ఈ దేశంలో ఎంతమంది ఓట్లు వేశారు, ఎంత పర్సెంటేజ్ వేశారు అనే దాని మీదనే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఒకసారి తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో పాపులేషన్ 23,50,00,000 పైబడి. రెండోది మనం తీసుకున్నటువంటి పంజాబ్ పాపులేషన్ తీసుకుంటే 2,70,00,000 పాపులేషన్ ఉంది. మూడో రాష్ట్రం తీసుకుంటే మనము ఉత్తరాఖండ్ 1,10,00,000 ఉన్నారు. మణిపూర్ని తీసుకుంటే 27 లక్షలు, గోవాని తీసుకుంటే 21 లక్ష. అంటే 23 కోట్లకు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ప్రజలు 300 పైసలకు 4 దశాబ్దాలు ఏ పార్టీకి ఉన్నటువంటి మ్యాండేట్ ఇచ్చారు. రెండు, ఈ పార్టీలంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ఇంకా సాంప్రదాయమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలకు మేము ప్రజల మీద టోపీ పెట్టి మేమేదో ఇన్ని సీట్లు ఇచ్చినాం కాబట్టి ఆ సెక్షన్ అంతా మాకు ఓట్లు వేస్తుందనే దానికి చెల్లిపోయింది. దళితులను ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకుంటాము, ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని మేము భూతద్దంలో చూపించి మేము ప్రపంచానికి చూపిస్తామంటే ఒప్పుకోరు. లేదు, కొంతమంది సాంప్రదాయంగా వ్యతిరేకించేటువంటి వ్యక్తులను మేము అవార్డు వాపసులు ఇచ్చేస్తాము లేదా నరేంద్ర మోడీని తప్పుపడతామంటే ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు ఈరోజు గుర్తిస్తున్నది ఒకే అంశం, మాకు ఏం చేస్తారు, మేము ఓటు వేస్తున్నాం, మమ్మల్ని ఏ రకమైన అభివృద్ధి చేస్తారు, మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, లేకపోతే జైనా, ఇది కాదు. ప్రజలు మీకు ఇచ్చినటువంటిది ఏంటంటే 5 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేస్తారు. నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో మతం ప్రాతిపదికన ఎన్నికలకు రాలేదు, కులం ప్రాతిపదికన ఎన్నికలు రాలేదు. ఈ దేశంలో ఒక వెనుకబడినటువంటి ఓబీసీ కులానికి సంబంధించిన వ్యక్తి నేను బీసీ అని కూడా ఎక్కడ నరేంద్ర మోడీ చెప్పుకోలేదు. అయితే 2014 ఎన్నికల్లో ఒక అజెండాతో వచ్చాం. 30 నెలల కాలంలో మేము ఏం చెప్పాం, ఏ రకమైన అవినీతి లేనటువంటి పాలన మేము ఇస్తాం 5 సంవత్సరాలు అని చెప్పాం, ఇచ్చాం. మేము సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో 1, 2, 3 అని అజెండా పెట్టుకున్నాం. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల గురించి ఆలోచించాం. 25 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఇచ్చాం. ఈ రోజు మాకు ఉత్తరప్రదేశ్ ఫలితాలు కానీ కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి విభజన రాజకీయాలు కాకుండా అభివృద్ధి నినాదం, పథకాలు, భాజపా పాలన. ఒక విషయం చెప్పదలుచుకున్నాను శ్రీకాంత్ గారు, ఇక్కడ ఏంటంటే సాంప్రదాయమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజల దగ్గరికి వెళ్లేదానికి చమరగీతం ప్రజలు పాడారు. రెండు, రాజకీయ పార్టీలు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండాలి, రాజులు రాజ్యాల పైన కూడా మేము రాజరిక వ్యవస్థలో ఉంటామంటే ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి తప్పుడు ప్రచారంతో ప్రజలు ఈరోజు అన్ని పార్టీలు ఏకమైనా కూడా నరేంద్ర మోడీని, బీజేపీని అన్ని రాష్ట్రాల్లో చాలా రకాల ప్రయత్నం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సంబంధం లేనటువంటి అతలాక్ సంఘటనను బీజేపీకి ముడిపెట్టారు. సంబంధం లేనటువంటి గుజరాత్ లో ఒక సంఘటన జరిగితే దేశమంతా తీసుకొచ్చారు. సంబంధం లేని వ్యక్తులందరూ కూడా అవార్డులు ఎన్నికిచ్చారు. అయితే వీళ్ళందరూ గుర్తు చేసేది ఏంటంటే అభివృద్ధి పథంలో నీతివంతమైన అజెండాతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 సంవత్సరాల యొక్క రిజల్ట్ ఈ రాష్ట్రాల్లో ఈ రోజు బీజేపీ రావడానికి ప్రధానమైన కారణం మినీ భారతదేశపు ఎన్నికలు. 2019 ఎన్నికలకి ఏదైతే ఇప్పుడు మన ఎవరు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో ఆ యొక్క దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఓకే, నరేంద్ర గారు మీరు విన్నారు, ఈ రోజు అభివృద్ధికి ఇచ్చినటువంటి మద్దతుగా పేర్కొంటున్నారు. అయితే ఈ విజయం ఎట్లాంటి ప్రభావాన్ని చూపించబోతోంది? ఇప్పటికే అవినీతిపై పోరును ప్రధానమంత్రి చాలా ముమ్మర స్థాయిలో తీసుకువెళ్తున్నారు. ఆయన ప్రసంగించినటువంటి ప్రతి ఎన్నికల సభలోనూ ఆయన ప్రజలకు చేసినటువంటి విజ్ఞప్తి అవినీతిపై పోరులో నాకు మద్దతుగా నిలవండి, భాజపాకు ఉండండి అంటున్నారు. మరి ఇలాంటి సంస్కరణల్ని మనం మరిన్ని ఆశించవచ్చా? ఎన్నికల సంస్కరణలు కూడా ప్రధాని చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఆయన మొదట 2014 ఎన్నికల్లో గెలిచిందే ప్రధానమైన అంశం అవినీతి అంశం. అయితే ఆ దిశలో నోట్ల రద్దు కూడా ఆ దిశలో వచ్చిందని చెప్తున్నారు. దానివల్ల ఏం ఫలితాలు వచ్చింది, ఎంతవరకు విజయం సాధించారు, ఇంతవరకు ఈ ప్రభుత్వం మీద చెప్పుకోదగిన అవినీతి ఆరోపణలు లేకపోయినా కూడా ఏం సాధించారనేది ఇంతవరకు మనకి స్పష్టంగా ఏం లేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద కూడా మొదట 5 ఏళ్లలో ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. 2009 ఎలక్షన్లో గెలిచింది కేవలం మన్మోహన్ సింగ్ నిజాయితీని చూస్తే గెలిచారు, ఓటేశారు కాంగ్రెస్. కానీ ఆ తర్వాత వచ్చినాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి గొప్ప అంశం ఏంటంటే నరేంద్ర మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో వచ్చి ఇంతవరకు కాంగ్రెస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే నరేంద్ర మోడీ బీజేపీ గెలుస్తూ వచ్చింది. మొట్టమొదటిసారిగా ఇటీవల చరిత్రలో ఒక కాంగ్రెసేతర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో, ఇతర ప్రాంతీయ పార్టీ ఉన్న రాష్ట్రంలో బీజేపీ గెలిచింది, ప్రాంతీయ పార్టీని ఓడించి. మరి ఒరిస్సాలో మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గణనీయమైనటువంటి విజయాలు సాధించింది, 2వ ప్లేస్లోకి వచ్చింది. కాబట్టి బీజేపీ దృష్టి అంతా కూడా ఇంకా కాంగ్రెస్ రాష్ట్రాల మీద ఆల్రెడీ బీజేపీ తగు దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రాల మీద ఈనాడు బీజేపీ ఆల్రెడీ 7 రాష్ట్రాలు వాళ్ళు ప్రియారిటీలు ఇచ్చారు. దాంట్లో వెస్ట్ బెంగాల్లో మొన్న కేవలం బీజేపీ వలన మాత్రమే అక్కడ మమతా బెనర్జీ గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఓడిపోయామని సిపిఎం వాళ్ళు అన్నారు, బీజేపీ వల్ల మేము రాలేకపోయామని మన ఎలక్షన్లో ఉండటం వలన బీజేపీని అడ్డుకట్ట వేయడం కోసం మేము ఓడిపోయామన్నారు వాళ్ళు.
కాబట్టి మిగతా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా ఒకసారి కాంగ్రెస్ ముక్త భారత్ అన్న నినాదం నుంచి సంపూర్ణ భారత్ నుంచి ఇవాళ ప్రయాణం చేస్తుంది బీజేపీ అంటానికి ఎన్నికలు ఉంది. రెండోది బీజేపీ ఎన్నికల్లో గెలవటం కోసం వాళ్ళు మిగతా పార్టీలాగా బెషజాలు పోకుండా అవసరమైన అన్ని ఉపయోగించారు. ఉదాహరణకి జాట్లు బీజేపీ మీద చాలా కోపంకున్నారు. కేవలం జాట్లు వచ్చి వాళ్ళు జాట్లు ప్రాతినిధ్యం వచ్చి ఆర్జేడీ వాళ్ళు కలవటం కోసం కాంగ్రెస్ చుట్టూ అఖిలేష్ యాదవ్ చుట్టూ తిరిగారు. అయితే మన రాష్ట్రంలో ఇంకో వాళ్ళ పార్టీకి 10 సీట్లు వస్తే అజిత్ సింగ్ మన గొప్ప నాయకుడు అవుతాడు, మనకి ఎక్కడ పోటీ వస్తాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పై నెట్టేసి వాళ్ళకి ఎలియన్స్లో మహాకూటమి మీద ఏర్పాటు చేయకుండా చేశారు. అదే జాట్ల దగ్గరికి అమిత్ షా రేపు ఎలక్షన్ అన్నా కూడా జాటు నాయకుల్ని పిలిపించి ఇంటికి పిలిపించుకున్న అర్ధరాత్రి ఏంటి ఏ పార్టీకి సంబంధం లేని జాటు నాయకులను పిలిపించి వాళ్ళు చాలా వాళ్ళతో బతిమిలాడి చేసి వాళ్ళు ఎంత అందరూ ఓట్లు అయిపోయినా కూడా వాళ్ళు మాత్రం ములాయం సింగ్ అదే అఖిలేష్ యాదవ్కి మాత్రం ఓట్లు లేకుండా చేసుకెళ్ళారు. అజిత్ సింగ్ ఓటు వేసినా కూడా బీజేపీకి నష్టం లేని పరిస్థితి క్రియేట్ చేశారన్నమాట. ఆ విధంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణలో తీసుకుని గెలుపు కోసం కృషి చేశారు. ఓకే, దయాకర్ గారు, ఇప్పుడే మనం మాయావతి గారి నుంచి స్పందన చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఈ స్థాయిలో 20 స్థానాలకి పరిమితం కావడం అన్నటువంటిది పార్టీ చరిత్రలోనే లేదు. అత్యంత ఘోర వైఫల్యంగా మనం దీన్ని పేర్కోవచ్చు. అయితే దీనికి ఆవిడ ఇటు అనేక అంశాలను ఈవీఎంలను కూడా నిర్ణయించడానికి మనం చూస్తున్నాం. ఏదైనా సరే ఆవిడ నాయకత్వానికి ఇది ఒక సవాలు. ఇదే నాయకత్వ సమస్య కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోందా? ఉత్తరప్రదేశ్ వైఫల్యం అన్నటువంటిది ఇటు కాంగ్రెస్ నాయకత్వంలో ఎట్లాంటి మార్పుని తీసుకురాబోతోంది? ముందుగా పంజాబ్లో విజయం సాధించిన అమరీందర్ సింగ్ గారితో పాటు కరెక్ట్ గెలవబోతున్న గోవా, మణిపూర్ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్కు మంచి జరుగుతుందని కోరుకుంటున్నా. అటువైపు ఉత్తరప్రదేశ్లో విజయాన్ని అందుకున్న బీజేపీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరే, మాయావతి గారు అనుకున్నట్టుగా అట్లా జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈవీఎం ట్యాంపరింగ్ కనుక జరిగితే అది పూర్తిగా అధికార దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంటుంది. అత్యంత ప్రజాస్వామ్యమైన దేశంలో అచంచలమైన నమ్మకం మోడీ మీద ఉన్నదని ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఇలాంటి అభియోగాలనేవి మంచి రాజకీయ సంస్కృతికి తార్కాణంగా నిలవవు. ఒకవేళ ఆ ఛాలెంజ్ని ఇంత థంపింగ్ మెజారిటీ వస్తే, ఒకవేళ మాయావతి వారు ఇచ్చిన ఛాలెంజ్ను బీజేపీ తీసుకుంటే ఇంకా మరింత మోర్ డెమోక్రటిక్గా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. సరే, ఇక రాజకీయ విశ్లేషణలకు వచ్చినప్పుడు ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చిన ఎన్నికలు. ఎవరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా ఇచ్చిన ఫలితాలుగా కావు, కాంగ్రెస్కు చాలా అనుకూలమైన ఫలితాలు. ఎందుకు అని అంటే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ పాలించిన ప్రాంతంలో యాంటీగా ఉన్న బీజేపీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. మా ప్రయోగం సపాతోని కాకుండా బీఎస్పీతోని ఉంటే బాగుండు అనే ఒకటి బీహార్ తరహా పొందిక కనుక జరిగి ఉండుంటే కొంత యాంటీ అంటే మోడీ వర్సెస్గా ఎన్నికలు జరిగిన క్రమంలో యాంటీ మోడీ ఓట్ అంతా కూడా డివైడ్ అయిన పరిస్థితుల్లో దళిత్ ఓట్ పూర్తిగా ఇటు డైవర్ట్ అయింది, బీసీ తర్వాత ముస్లిం ఓట్ ఇటు డైవర్ట్ అయ్యి పూర్తిగా వాళ్ళకి కలిసి వచ్చిందని నేను ఒక అభిప్రాయం ఉంది నాకు. సరే, అది ఓట్ల పర్సంటేజ్ కనుక చూసిన తర్వాత తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన ఈ పరిణామం కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండాను మార్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే సెక్యులర్ శక్తుల సమీకరణ అనేది ఏ రకంగా చేయాలనేది ఒక ఎత్తు అయితే, కీలకమైనటువంటి అంశం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ పదే ప్రస్తావిస్తున్న అంశం కాంగ్రెస్ ముక్త భారతే మా అజెండా అంటున్నారు. అందులో కీలకమైనటువంటి ముందడుగా ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికలను మనం తీసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలా బీజేపీని ఎదుర్కొనేటువంటి ప్రణాళిక ఉంది? నాయకత్వ పరంగా కాంగ్రెస్ పార్టీకి సమస్య లేదంటారా? ఇప్పుడు 54 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 70 సంవత్సరాల స్వాతంత్ర భారతం. నిరంతరం కాంగ్రెస్ అధికారంలో ఉండాలనే దుగ్ధ ఎవరికి లేదు. ప్రజాస్వామ్యంలో భాజపా గెలవడాన్ని కూడా స్వాగతిస్తాం, అదేం సమస్య కాదు. నియంతృత్వ ధోరణులు పెరిగితే మరింత నష్టంగా పోయే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చను చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో ఈ తీర్పు ఓ ప్రత్యేకం, ఓ కొత్త ప్రభంజనం. సమకాలీన రాజకీయాలని మలుపు తిప్పగలిగినటువంటి శక్తి కలిగిన అత్యంత అరుదైనటువంటి తీర్పు. గతంలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉన్న 403 స్థానాలకు గాను 320కి పైగా స్థానాలని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటు ఉత్తరాఖండ్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తోంది. గోవా, మణిపూర్లో పోరు హోరాహోరీగా ఉండగా కాంగ్రెస్ పంజాబ్ పీఠాన్ని దక్కించుకుంది. మరి ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిర్భవించారు. ఇక తిరుగులేనటువంటి నేతగా ఆయన కొనసాగుతారు అన్నటువంటి దానికి వీటిని ఒక సంకేతంగా భావించవచ్చా? ఒమర్ అబ్దుల్లా వంటి నేతల మాటలు వింటుంటే
అవుననే అనిపిస్తోంది. దీనిపై చర్చించుద్దాం. పాపారావు గారు, మీరు గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధిక్యత ప్రదర్శిస్తుందని కొన్ని సర్వేలు, మెజార్టీ సాధిస్తుందని కొన్ని సర్వేలు, 200+ వస్తాయనేటువంటి అంశాన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి తప్పితే 300 మార్క్ కనీ వినియోగనటువంటి ప్రపంచం ఇది అటు నేతలు కానీ ఇటు విశ్లేషకులు కానీ అంచనా వేయగలిగారా? ఎవరు చేయలే. ఒక చాణక్య వాళ్ళు 285 వాళ్ళు తప్పితే ఎవరు ఆ దరిదాపులకు కూడా వెళ్ళాల. చాణక్య ఒకటి వాళ్ళు గతంలో కూడా వాళ్ళు చాలా సందర్భాల్లో బీహార్ ఏదో పొరపాటు వాళ్ళు కరెక్టే అవుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సర్వేలు కూడా మొదట్లో మీరు ఒక ట్రెండ్ గమనిస్తే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అప్పుడు ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినాయి సర్వేలు, గెలవదన్నట్టు, డౌట్ఫుల్గా బార్డర్లో ఉంటుంది అన్నట్టు ఇట్లా వచ్చినాయి, బీజేపీకి అనుకూలంగా వచ్చినాయి. ఆ ట్రెండ్ కొనసాగింది, బీహార్లో కూడా కొంత సాగినట్టుంది. అది అదేమైందంటే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు ఆ రోజు. సర్వేలు బయాస్ ఉంటుంది, వీటిలో ప్రాబ్లం ఏదో ఉంది, సబ్జెక్టివ్ బయాస్ ఏదో ఉంది. ఇప్పుడేమైంది, రెండో ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బీజేపీ ఓడిపోద్ది అన్నట్టు లేకపోతే హంగ్ అవుద్ది అన్నట్టు ఇటు పక్కకు వచ్చారు. ఇప్పుడు అగెనెస్ట్ బీజేపీ అంటే దాన్ని సరిదిద్దుకునే క్రమంలో మధ్యలోకి రావాలి, కరెక్ట్ పొజిషన్లోకి రావాలి, రాకుండా మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళారు. అట్లా అంటే అసెస్మెంట్లో ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువగా చేయడం తప్పితే ఆబ్జెక్టివ్ లేదు. చాణక్య వాళ్ళు ఎప్పుడు మరి వాళ్ళే మెథడాలజీ ఫాలో అవుతున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ యూపీలో బీజేపీ అసలు మామూలు విజయం కాదు, అది కనపడతానే ఉంది. అయితే దాని వెనక చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి, మనకు అవి ఆబ్వియస్గా కనపడే చాలా సందర్భాల్లో చూస్తే. ఒకటి ఏంటంటే 15 సంవత్సరాల నుంచి పవర్లో లేదు బీజేపీ, దానికి ఎట్లాంటి నెగటివ్ రిమార్క్స్ ఆ స్టేట్లో ఇప్పటికి ఇంకా మిగిలి ఉండే ట్రేసెస్ మిగిలి ఉండే అవకాశం లేదు. క్లీన్గా ఉంది స్లేటు, దాని మీద రాసుకోవటం ఏది చెప్పదలుచుకుంటే అది. బీఎస్పీను ఎస్పీ మొదటి నుంచి తెలిసింది, ఈ మధ్యకాలంలో అందరూ పవర్లో ఉన్నారు, ఎవరి ఉండే లయబిలిటీస్ వాళ్ళకి జరిగినాయి. ఇక్కడ ఇంకో పొరపాటు ఏంటంటే ఎలియన్సెస్లో అఖిలేష్ భాయ్ రాహుల్తో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే యాదవ్ కాంబినేషన్ ప్లస్ ముస్లిమ్స్ లేకపోతే కాంగ్రెస్ వోస్ కొంత, ఇది ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ జరిగింది ఏంటి మీకు, వాస్తవానికి కాంగ్రెస్ గురించి ముస్లిమ్స్కి వ్యతిరేకత లేకపోవచ్చు కానీ నమ్మకం కూడా లేదు. ఎందుకంటే పివి నరసింహరావు ఉండగానే ఉత్తరప్రదేశ్లో బాబ్రీ మసీద్ పడిపోయింది, నమ్మకం సడలిపోయిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని పెట్టుకుంటే పక్కన ఏమవుద్దంటే ఈ మధ్య కాలంలో జరిగిన అల్లర్లు ఈ గొడవలు మొత్తం అన్ని కలిపి వాళ్ళ పార్టీలో మీద మొత్తం కలిపి రాహుల్ గాంధీని తెచ్చుకుని అది నెగటివ్ అయింది. యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీకి నేను విమర్శించడానికి చెప్పట్లా, రాహుల్ గాంధీని కాదు, రాహుల్ గాంధీ మంచి వ్యక్తి కావచ్చు కానీ గత చరిత్ర అనేది ఆ విషయంలో అట్లా పనిచేసింది. కాబట్టి ఏంటి ఈరోజు అఖిలేష్ అభివృద్ధి అంటున్నారు, అఖిలేష్ కూడా అభివృద్ధి చేశారని చెప్పుకుంటూ వచ్చారు. ఇందాక మిత్రులు బీజేపీ మిత్రులు కూడా చెప్పింది ఏంటంటే అభివృద్ధి నినాదాన్ని చూసే మాకు వేసారని. అలా వేస్తే మీకే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్కి వేస్తారు, అది కాదు అక్కడ క్వశ్చన్. మీకు డైరెక్ట్గా చేసి చూపించినోడు, మీరు చేస్తామంటున్నారు, డైరెక్ట్గా వాళ్ళ జీవితాల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించినోడు అఖిలేష్, మార్పోయేది. అయితే ఇక్కడ అభివృద్ధిలో ఒకటి నాకు అభ్యంతరం ఏంటంటే ఏ అభివృద్ధి, ఎవరు అభివృద్ధి? మనం ఎలిట్ పై వర్గాలకు లాభం చేసే సంస్కరణలు చాలా కాలంగా జరుగుతున్నాయి. అదే సంస్కరణలు చేసి దాన్ని అభివృద్ధి అని చెబితే పత్రికలు కొన్ని సందర్భాల్లో ఎలిట్ ఇది రిప్రజెంటేషన్ దాన్ని పైకెత్తచ్చు, చేశాడని, లేకపోతే ఆ వాయిస్ బాగా వినపడచ్చు. అంత మాత్రాన కింద స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోనో కింద స్థాయిలోనో జనాలు పేదలో నా అభివృద్ధిని ఒప్పుకున్నారని కాదు, వాళ్ళకి వాయిస్ ఉండదు అక్కడ, అది చెబుతుంది. అందుకని అభివృద్ధి ప్రకారమే అభివృద్ధి వల్ల ఓటు పడుద్ది అంటే అది అఖిలేష్ పడాలి, అంటే అభివృద్ధిని మాత్రం ఒప్పుకోవట్ల. కాబట్టి మోడీకి కూడా ఈ ఓటు అయితే కాదు, అఖిలేష్ది కాదు, మోడీది. ఇక్కడ జరిగింది ఏంటంటే సాంప్రదాయక రాజకీయాలు మారినాయి కానీ 100% క్యాపిటలిజం రాలా. ట్రాన్సిషన్ జరుగుతుంది, ఫ్యూడలిజం టు క్యాపిటలిజం ట్రాన్సిషన్ జరుగుతుంది వ్యక్తివాదం వైపు వచ్చినాయి. కాబట్టి కులాల గుంపులుగా జనాలు ఓట్లేలా, మతాల గుంపులుగా జనాలు ఓట్లేలా, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు కుటుంబంలో పెద్దో లేకపోతే ఊరి పెద్దో నిర్ణయాలు కావాయి, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఓట్లు ఇట్లా డెసివ్గా వస్తున్నాయి. ఇది అందుకని మీరు మాయావతి దగ్గర కూడా ప్రాబ్లం ఏంటంటే ఒక అనీజీ అమాల్గం తెచ్చింది. ఒకటి దళితులు, రెండోది ముస్లింలని కలిపింది ఆమె. అది కూడా మా గ్రూప్గా వస్తారన్నట్టు, ఎన్ బ్లాక్ రావు, అది కూడా పొరపాటు. అక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, అలాంటి ఎక్స్పెరిమెంట్ ఎంఐఎం గతంలో కొంత చేసింది, అది కొంతవరకే సక్సెస్ అయింది తప్పితే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ దళిత్ అండ్ ముస్లిం అనేది అది ఫెయిల్ అయినట్లు ఈ రోజు ఆ విషయంలో అది కనపడుతుంది. మరి ముందు ఎలా ఉంటుందో. ఓకే, రాకేష్ రెడ్డి గారు, ఉత్తరప్రదేశ్ని గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా పటిష్టమైనటువంటి ప్రణాళిక అవలంబించినట్టుగా అర్థమవుతోంది. రాష్ట్ర బీజేపీ చీఫ్గా మౌర్యాని ఎంపిక చేసినటువంటి క్షణం నుంచి యాదవేతర ఓబీసీలకు ప్రాధాన్యత అన్నటువంటి ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని బీజేపీ ఎజెండాగా పెట్టుకుంది, అఖండ విజయం కూడా సంపాదించింది. మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక యాదవేతర ఓబీసీని బీజేపీ తెరపైకి తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? ఎలాంటి ముఖ్యమంత్రి అభ్యర్థి వస్తారన్నది మీ అంచనా? ముఖ్యమంత్రి అభ్యర్థిని మా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది, అది మా పార్టీలో ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి అప్పటి వరకు మేము వ్యాఖ్యానించడం తగదు. కాకపోతే ఒకటి మాత్రం చాలా క్లియర్, ఈరోజు లభించినటువంటి విజయం ఈ ఒక్క నెల రోజుల్లో సాధించినటువంటి విజయం కాదు. గత 2 సంవత్సరాల నుంచి
చాలా క్రిటికల్గా ప్లాన్ చేస్తూ వస్తూ ఉన్నాం ఉత్తరప్రదేశ్ విషయంలో. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే 23 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందాలి. కాబట్టే చాలా మైక్రో లెవెల్లో దాన్ని ప్లాన్ చేస్తూ స్టేట్లో కూడా బీజేపీ ఉంటే సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్తోని ఒక మంచి అభివృద్ధి వైపు తీసుకెళ్ళొచ్చనే ఒక దానితోని అమిత్ షా గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా మైక్రో లెవెల్ ప్లానింగ్, క్యాంపెయిన్ కూడా చాలా లోకలైజ్డ్గా చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ స్టడీ చేయడం, ఆ ఇష్యూస్ మీద మాట్లాడడం, దానికి స్పందనగా ప్రజలు ఓట్లు వేయడం చూసాం. బ్లాంకెట్ స్ట్రాటజీ కాదు ఉత్తరప్రదేశ్లో మేము అవలంబించింది. అందుకనే ఏంటంటే మాకు అన్ని సెక్షన్స్, అన్ని రీజన్స్ నుంచి వచ్చాయి. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే బీఎస్పీకి ఒక సోషల్ ఈక్వేషన్ ఉంది, ఎస్పీకి కాంగ్రెస్కి ఒక సోషల్ ఈక్వేషన్ ఉంది, కాబట్టి బీజేపీ కూడా ఒక సోషల్ ఈక్వేషన్ తీసుకొచ్చి గెలిచింది అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎస్, ఆ పార్టీలకు ఒక సోషల్ ఈక్వేషన్ ఉన్నప్పుడు కౌంటర్గా మాకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. బట్ ఓవరాల్ ఏంటంటే లోకలైజ్డ్ ఇష్యూస్, అంటే ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ, హెల్త్ లెవెల్లో కానీ, అగ్రికల్చర్ లెవెల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మేము రేజ్ చేస్తాం. ఈ అంశాలు భారతీయ జనతా పార్టీ కానీ, ప్రధానమంత్రి కానీ, ఇతర కీలక నాయకులు కానీ కీలకమైనటువంటి అంశాలుగా, ప్రచారాంశాలుగా మార్చుకున్నారా? డెఫినెట్లీ. ప్రతిపక్షాలను విమర్శించడానికి ఇచ్చినటువంటి సమయం, అభివృద్ధి, విద్య, వైద్యం అనేటువంటి నినాదాలకు బీజేపీ ఇచ్చిందంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు ఒకటి అభివృద్ధి అంశాలు లోకలైజ్డ్గా మార్చుకోవడం, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కాంగ్రెస్ ప్లస్ సమాజ్వాదీ, బీఎస్పీ అంటే వాళ్ళ హయాంలో కరప్షన్ విపరీతంగా ఉంది, స్కామ్ అన్నారు. సమాజ్వాదీ, కాంగ్రెస్ అండ్ మాయావతి అని మోడీ గారు హోరెత్తించారు ఆ యొక్క దాంతో ప్రచారాన్ని. అది కాకుండా కసబ్ అన్నారు, కాంగ్రెస్ అదే అండ్ సమాజ్వాదీ అండ్ మాయావతి అని చెప్పేసి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అని. అంటే ఏంటి, ప్రజలకు ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ పార్టీలు కరప్ట్గా మారాయి, వాళ్ళ యొక్క పరిపాలనలో నీతివంతమైనటువంటి పరిపాలన అనేది సాగదు, మాకు ఓటేయండి, మాది డెవలప్మెంట్ ఎజెండా, మేము నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పేసి చెప్పకనే చెప్పారు. ఇప్పుడు 2014లో మేము ఏ ఎజెండాతో వచ్చాము? ఒకటి అచ్చేదిన్, రైట్, మంచి రోజులు. రెండోది అవినీతి లేనటువంటి పరిపాలన. అవినీతి లేనటువంటి పరిపాలనలో మేము విజయం సాధించాం. ఈరోజు అన్ని పత్రికలు కూడా చెప్తా ఉన్నాయి. ఇక అచ్చేదిన్ అనేది ఒక ప్రాసెస్, అది ఓకే. ఆ ప్రాసెస్లో మేము ముందున్నాము, మాకు ఓటేయండి, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తే ఈరోజు 14 ఏళ్ల వనవాసం తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అదే కాదు, ట్రిపుల్ సెంచరీ భారతదేశంలో ఇద్దరు ఉన్నారు ట్రిపుల్ సెంచరీ చేసిన వాళ్ళు. ఒకటి నాయరు, రెండోది వీరేంద్ర సెహ్వాగ్, మూడోది నరేంద్ర మోడీ. రైట్, ఓకే. నరేంద్ర గారు, భారతీయ జనతా పార్టీ గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి వైఖరిని చూస్తే పూర్వకాలంలో కొనసాగుతున్నటువంటి పొత్తు రాజకీయాలకి చెలుచీటి పాడినటువంటి సంగతి మనకు తెలిసిందే. సొంతంగా వెళ్ళడానికి, ఒక్కరిగా పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటు శివసేన లాంటి పార్టీలను కూడా కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టినటువంటి వైనం కనిపిస్తోంది. ఈ ఉత్తరప్రదేశ్ విజయం ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసం భారతీయ జనతా పార్టీని ఏ దిశకు తీసుకెళ్లబోతోంది? ఇక నుంచి పార్టీ ఎట్లాంటి ఎత్తుగడలు, ఎలాంటి వ్యూహాత్మక వైఖరి అవలంబించవచ్చు? బీజేపీ పొత్తు పట్ల ఆసక్తి ప్రదర్శించకపోయినా కూడా మిగతా ప్రాంతీయ పార్టీల మధ్య ఎవరితో ఏ అవసరం వస్తుందని వాళ్ళందరినీ కూడా మంచి హ్యూమర్లో పెట్టడం కోసం మాత్రం ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని కూడా దూరం చేసిన ప్రయత్నం చేయట్లా, పార్ట్నర్షిప్ కాకపోయినా కూడా. ఉదాహరణకి మొన్న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఢిల్లీలో ఒక ర్యాలీ పెడితే దాదాపు కేజ్రీవాల్ తప్ప ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఆయన కేసీఆర్ స్వయంగా ప్రధానమంత్రి ఫోన్ చేశారు, స్వయంగా ప్రధానమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోన్ చేసి వెళ్ళి కలిశారు, నవీన్ పట్నాయక్ సహకరించారు. ఆ విధంగా అందరూ కూడా అందరితో కూడా ఒక లైజాన్ మెయింటైన్ చేసిన ప్రయత్నం ప్రధానమంత్రి చేస్తున్నారు వ్యూహాత్మకంగా. అది ఏదైనా కావచ్చు, రేపు ఎలక్షన్ రోజు రేపు ఇవాళ పొత్తు లేకపోయినా కూడా విజయంతో ఒక అతీత శక్తిగా ఎదిగేటటువంటి ప్రయత్నం కాకుండా కలుపుకోయే విధానమే కొనసాగుతుంది. ఎప్పుడు ఎవరితో అవసరం, ప్రజాస్వామ్యంలో ఎవరితో రావచ్చు, వ్యూహాత్మకంగా చేస్తున్నారు. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా అఖిలేష్ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎప్పుడు ఏ విషయంలో ఘర్షణ రాలేదు. మమతా బెనర్జీతో కూడా కొంతకాలం బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఆమె యొక్క రాజకీయ పరిస్థితుల వలన ఆ రాష్ట్రంలో 20% మించి ముస్లింలు ఉన్నారు, వాళ్ళ ఓట్ల కోసం ఆమె కొంచెం ఘర్షణ వైఖరి అవలంబించినా కూడా నరేంద్ర మోడీ అసలు మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ సిస్టమ్ని మార్చేశారు. ఇదివరకులాగా స్థానికంగా పార్టీ బలం ఉండాలి, పార్టీ యూనిట్ ఉండాలి, పార్టీ ఒక స్థానిక నాయకుడు కావాలి, ఎమ్మెల్యే కానీ అది లేదు. ఈ కెన్ ఇంపోర్ట్ ఎంటైర్ ఎలక్షన్ మెషినరీ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట. చేసి అక్కడ ఉధృతంగా మిగతా వాళ్ళు ఎవరికి అందంత విధంగా ఒక ప్రచారం చేసేటువంటి ఒక నూతన వరవడిని సృష్టించారు అనమాట. శైలిని కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దయాకర్ గారు, మనం గమనిస్తే గతంలో ఒక నానుడి ఉండేది, ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని చెప్పి.
అంత బలమైనటువంటి ప్రభావాన్ని ఇందిరాగాంధీ దేశంపై చూపించారు. ఈరోజు మోడీ ఆ స్థాయికి ఎదుగుతున్నారు అన్నటువంటి అభిప్రాయం ఎన్నికల ఫలితాల ద్వారా వస్తోంది అన్న అంశాన్ని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మోడీని తట్టుకునేటటువంటి దిశలో ఉందంటారా? పార్టీ పరంగా ఎట్లాంటి నాయకత్వపరమైనటువంటి అంశాలు ఇవన్నీ భవిష్యత్తులో రాబోతున్నాయి? ఇప్పుడు మనం కొంచెం క్రిటికల్ అనాలిసిస్ చేస్తే మోడీ ఈరోజు గెలిచిన తీరు ఉత్తరప్రదేశ్లో మాత్రమే చర్చిస్తే ప్రజాస్వామ్యం అంటే అభివృద్ధి సంక్షేమం మాత్రమే అనుకునే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే సమన్యాయం సామాజిక న్యాయం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అంటే ఈరోజు ఒక్క సీటు ముస్లింలకు ఇవ్వలేని స్థితిలో భాజపా ఉండడం ఇది ఏ రకమైన రాజనీతికి తార్కాణం? ఎస్, మీరు బీఎస్పీ ఉన్నదని చెప్పి దళితులకు ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు జనరల్ సీట్లలో, అఖిలేష్ యాదవ్ ఉన్నదని చెప్పి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగిండ్రు. కానీ ఈరోజు 21% ఉన్న ముస్లిం సామాజిక వర్గాన్ని సీట్లు ఇవ్వకుండా ఓట్లుగా చూసిన పరిస్థితి ఒకటి. రెండవది కబ్రిస్తాన్ చర్చ కానీ హోలీ చర్చ కానీ తేవడం ద్వారా అంటే రాజుగారి చిన్న పెండ్లాం మంచిది అని అంటే పెద్ద పెండ్లాం ఏంటి అన్నట్టు. అంటే ఇది సమాజాన్ని నిట్ట నిలువున చీల్చడానికి ఓట్ పోలరైజేషన్. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే కులం మతం మీద ఓట్లు అడగడం అది అవినీతి కిందికి వస్తుందని చెప్పి. అవినీతి అంటే ఒక డబ్బుతో మనం అక్రమాలు చేయడమే కాకుండా అవినీతి అంటే రాజకీయంగా కొన్ని వర్గాలకు అన్యాయం చేయడం కూడా అవినీతి కిందికే వస్తుంది. ఈ లెక్కన చూస్తే ఎందుకు ముస్లిం సమాజానికి ఈరోజు మీరు టికెట్లు ఇవ్వలేకపోయినారు, ఆ జాతి మీకు శత్రువు ఎందుకైందా అన్న దగ్గర వాళ్ళకి సమాధానం లేదు. రెండవ అతి ముఖ్యమైనది ఐకానిక్ పాలిటిక్స్ అనేవి ఇండియన్ డెమోక్రసీకి యాప్ట్ కావు. ఓకే, మరి ఎప్పుడు ప్రధానమంత్రిగా రాజీనామా చేస్తారు వారు? చేసి ఎప్పుడు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు? వారు ఆ ప్రయోగం ఢిల్లీలో చేశారు, ఓడిపోయారు. అటు తర్వాత మనకు ఏంది బీహార్లో చేసిండ్రు, ఓడిపోయిండ్రు. ఇక్కడ గెలిచినందుకు సంతోషం. కానీ ఇక మరి క్షేత్రస్థాయిలో నాయకులు ఎప్పుడు బలపడాలి? ఈ రోజు అమరీందర్ సింగ్ను ఒక నాయకునిగా మేము ప్రొజెక్ట్ చేయగలిగినాం. ఒక డెమోక్రటిక్ సిస్టంలో తననే అక్కడ క్షేత్రంలో ఉండే సమస్యల మీద స్పందించేటట్టు చేసి సామాజిక పొందికలను కూడా పెంచి ఈ రోజు ఒక అధికారం ఇవ్వగలిగినాం. ఈ తరహా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. సెక్యులరిజంతో కూడిన ఒక వర్గాన్ని, ఒక జాతిని, ఒక కులాన్ని వేరు చేసే రాజకీయాలు ఎప్పుడు కూడా పనికిరావు. చరిత్రలో అలాంటి రాజకీయాలు రాణించిన పరిస్థితి లేదు. ఈ రోజు తాత్కాలికమైన విజయంగా ఉత్తరప్రదేశ్ చూడొచ్చు. ఇదే రకంగా గ్లోరిఫై చేయాల్సి ఉంటే పంజాబ్ ను కూడా మీరు పార్టీ మనుగడ ఎట్లా ఉంటుందంటారు? డెఫినెట్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ 40 సంవత్సరాల యువకుడు, ఇంకా 20 years ఎఫెక్టివ్ పొలిటికల్ ఏజ్ ఉంది. మోడీకి వచ్చిన ఈ ప్రభంజనాన్నో ప్రమోదాన్నో ఈ ప్రభావాన్నో చూసి జీర్ణించుకోలేని స్థితి లేదు కదా. 54 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆగడం సమస్య కాదు. ఇలాంటి రాజకీయ సంస్కృతిని పెంచి పోషిస్తే ఇది రేపు జాతి సమగ్రతకు సమస్యగా మారబోతుంది. గతంలో అదే జరిగింది, భవిష్యత్తులో కూడా జరిగితే దేశాస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఓకే, పాపారావు గారు మీరు ఎట్లా చూస్తారు? ఈ విజయం ఎవరిని ఎట్లా ప్రభావితం చేస్తుంది? అటు సమాజ్వాదీ పార్టీ కోణంలో, ఇటు కాంగ్రెస్ కోణంలో, ఇటు బీఎస్పీ కోణంలో ప్రస్తుతం భాజపా చేతులు ఎదురైనటువంటి ఓటమి వాటి యొక్క గమనాన్ని ఎట్లా నిర్దేశించబోతోంది? అంటే ఇందా నేను చెప్పిన దానిలోనే కంటిన్యూషన్ ఇది, దానికి భాగం. అఖిలేష్ యాదవ్ మన కాంగ్రెస్ మిత్రులు కూడా దే ఆర్ రెండు కన్ఫ్యూజింగ్ మెసేజెస్ ఇస్తున్నారు, కాంట్రడిక్టరీ మెసేజెస్ జనానికి. మాయావతి కూడా అదే పొరపాటు జరిగింది. అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ కలిసి చెప్తుంది వాళ్ళు మేము అభివృద్ధి చేసాం, అఖిలేష్ అభివృద్ధి చేశాను నేను వచ్చాడు. వచ్చినప్పుడు మీరు చెప్తున్నట్టుగా మీరు కులాలకి మతాలకు అతీతంగా ఉంటే మీరు కూడా కులాల ఫార్ములేషన్లు వేశారు, మీరేం దానికి అతీతంగా ఉన్నారని ఎవ్వరు అనుకోవట్లేదు ప్రపంచంలో. అట్లాగే బీజేపీ నేను అదేమీ లేదని చెప్పినా అది కూడా అబద్ధమే, మాకేం కులాల మతాలు గొడవ లేదు, అది కూడా అబద్ధమే. కాకపోతే ఏంటంటే బీజేపీ క్లియర్గా మెసేజ్ ఇచ్చింది, ఇవ్వదలుచుకున్న మెసేజ్ స్ట్రైట్గా తీసుకెళ్ళింది జనానికి. నేను అంటే కొంతమందికి సీట్లు ఇవ్వకపోవడం ద్వారా కానీ ఏదైనా కానీ ఒక సెక్షన్కి ఇవ్వకపోవడం ఏదో మెసేజ్ని తీసుకెళ్ళింది, క్లియర్గా ఉంది అది. ఇక్కడ మీరు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఒక పక్క అభివృద్ధి అని చెబుతున్నారు, అభివృద్ధికి కులాలకి మతాలకి సంబంధం ఏంటి అసలు? అయ్యా రెండు ఆటంకాలే. ఒక రకంగా అభివృద్ధి అనేదానికి మనుషులుగా ఉన్నప్పుడు, ఈక్వాలిటీ ఉన్నప్పుడు, లేకపోతే ఈక్వల్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు అది ముందుకెళ్తే, కొట్టుకుంటున్నప్పుడు కులం అది అభివృద్ధికి కూడా ఆటంకం. కాబట్టి అభివృద్ధి అనే మెసేజ్ ఇస్తారో మీరు అన్ని వేరే చేస్తున్నారు. అంటే మీరు ముసిగేసి లోపల చేస్తున్నారు, అదే లేకుండా క్లియర్ మెసేజ్ వెళ్తే అది మాయావతి కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ప్రజలు కాదు రాజ్యాంగం మార్చమని చెప్పట్లా, మీరు రాజ్యాంగం ప్రకారం ఉండమని చెబుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఉండండి, రాజ్యాంగం ప్రకారం మీరు కూడా లేరనే చెబుతున్నారు. అది అయితే ఏంటంటే నేను చెప్పి ఇంకోటి అంటే అది రిప్రజెంట్ చేస్తున్న ఒక నిమిషం అది రిప్రజెంట్ చేస్తున్న సెక్షన్ సొసైటీలో ఉన్నాయి కాబట్టి దళిత్ వీళ్ళు అది ఎండేం కాదు రాజకీయాలకి. కాకపోతే ఇంకో కొత్త ఫార్ములేషన్ రావచ్చు ఆ రిప్రజెంటేషన్ గా, అంతేగాని ఎండే కాదు.